ఆ దక్షిణ దిక్కున అలా ఉండగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. రాజర్షిని మాత్రమే అవగలిగానే మళ్ళీ తపస్సు చెయ్యాలి, నేను ఘోరమైన తపస్సు అనుకుంటున్నాడు. ఇంతలో ఇక్ష్వాకు వంశంలో ఆ కాలంలో త్రిశంకువు అనేటటువంటి మహారాజు గారు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుగారికి ఒక కోరిక కలిగింది, శరీరం మీద వ్యామోహం. అందుకనేమిటి, మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతే చాలదు, మిగిలిన వాళ్ళకన్నా ఏదో తనకొక కొత్తతనం ఉండాలి. నా వంశంలో పూర్వీకులందరూ స్వర్గానికి వెళ్ళారు, నేను స్వర్గానికి వెళితే ఎలాగా, అందుకని నాకేదో కొత్తతనం ఉండాలి. అందుకని ఏం చెయ్యాలి, నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి, ఈ శరీరం ఇక్కడ పడిపోకూడదు. అందుకని అలాంటి యాగం ఏదైనా ఉంటే చేస్తానని కులగురు ఎవరు, పురోహితుడు వశిష్ఠ మహర్షి, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు ఒక కోరిక ఉందండి, మీరు నన్ను తప్పకుండా కోరిక తీర్చాలి, నేను ఎంత గొప్ప యజ్ఞమైనా సరే చేస్తాను, కానీ నన్ను సశరీరంగా ఈ శరీరంతో స్వర్గలోకానికి పంపించాలని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఎంత గొప్ప యజ్ఞమైనా చెయ్యి, ఎంత గొప్ప సంభారాలన్నా పట్రా, నువ్వు ఎంత మహారాజు అయినా కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది ధర్మశాస్త్రంలో లేదు. ఈ శరీరం ఎవరిదైనా పడిపోతుంది, పడిపోయిన తరువాత మాత్రమే స్వర్గలోకంలో శాశ్వత నివాసం. అందుకని దీంతో స్వర్గానికి వెడతానంటే అది కుదరదు, అలాంటి యజ్ఞయాగాదులు చేయించడం కుదరదన్నాడు. అనేటప్పటికి ఆయనకి గురువు మీద కోపం వచ్చింది. చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు, కొన్నాళ్ళు ఒక దేవుణ్ణి పట్టుకుంటారు, అన్నీ ఒకే దేవుని యొక్క వివిధమైనటువంటి వెలుగు కిరణములు అని గ్రహించలేరు. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు పూజ చేసి, ఈ దేవుడి కన్నా ఇంకో దేవుడు ఎవరో వచ్చాడు, కొత్తగా వచ్చిన దేవుడు కొంచెం లేసీస్ ఫెయిర్, చాలా తేలిగ్గా వరాలిస్తున్నాడని ఇంకోటి చెప్తాడు, వీడికన్నా ప్రాజ్ఞుడు వాడు, ఇక్కడ మానేస్తాడు, అక్కడ గడతాడు, కానీ వీడే ఆ రూపంలో ఉన్నాడు. వాడు కనిపెడతాడు, అక్కడ మానేసి ఇక్కడికి వచ్చాడు రోయ్ వీడని. మళ్ళీ కొన్నాళ్ళు అవుతుంది, ఇక్కడ మానేస్తాడు, ఎవరో గురువు గారు వచ్చారు ఊళ్ళోకి, ఆయన ఏదో చాలా చెప్తున్నట్ట, ఆయన దగ్గర ఉపదేశం పుచ్చుకుంటే అన్నీ అయిపోతాయిట, అందుకని వెడతాడు. అందుకని వెళ్ళి వీడు రూపాయి పావలా ఇస్తాడు, వీడికి కోట్ల రూపాయలు, పిల్లలకు ఉద్యోగాలు, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు వాడే చేసుకోగలడు కదా తపశ్శక్తి ఎట్టి. అందుకని ఇవన్నీ వచ్చేటట్టుగా ఉపదేశానికి ఎడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ 10 రోజులో 15 రోజులో తిరుగుతాడు, అయిపోయింది, మొహం ఒత్తేస్తుంది, కొత్త గురువు గారు ఇంకోళ్ళు ఉన్నారు, అక్కడికి ఎడతాడు. ఇక ఇదే త్రిశంకు అంటే. మూడిటి యందు శుద్ధి ఉండాలి. వేటి యందు? వాక్కు, మనస్సు, త్రికరణ శుద్ధి అంటారే, మనోవాక్కాయ కర్మల యందు శుద్ధి ఉండాలి. ఇవి మారుతూ ఉండడమే త్రికరణముల యందు శుద్ధి లేకపోవడం. అందుకని వశిష్ఠుడిని వెళ్ళి అడిగాడు కులగురువు, ఆయన చెప్పిన మాట వినాలి. అయ్యో కుదరదా గురువుగారు, నన్ను మన్నించండి, అయితే నేను కూడా పూర్వీకుల్లాగే యజ్ఞయాగాదులు చేస్తాననాలి. అలా అనలేదు, మీరు చేయించలేరా, అయితే నేను ఇంకోడిని చూసుకోనా అన్నాడు. వశిష్ఠుడు ఒక ఈడ్రే వీడు విర్రేళ్లే ఉన్నాడు, ఇంకోడిని చూసుకోనా అంటాడేమిటి, వేదం అనేటటువంటిది ఒకటి ఉంది అక్కడ, అందులో లేనిది ఎవడు ఇవ్వలేడు కదా, నేను కులగురువుని, ఉన్న మాట చెప్పాను, ఇంకోడిని చూసుకోనా అంటే నాకు చేతకాని వాడు చేసేవాడా అన్నట్టుగాను ఊరుకున్నారు. అందుకు వశిష్ఠుడిని వదిలేశాడు. పోనీ వశిష్ఠుడిని వదిలేసి కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా, వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన 100 కొడుకులు, ఒక్కొక్కడి ప్రవర్తన ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఆ 100 కొడుకులు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళు పాపం వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. ప్రత్యాఖ్యాతోస్మి గురువునా గురుపుత్రస్తథైవచ అన్యాంగతిం గమిష్యామి స్వస్తివోస్తు తపోధనాః. అయ్యా మీరు నా కోరిక తీర్చాలి, ఎందుకని మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను, శరీరంతో నన్ను స్వర్గానికి పంపించమని అడిగాను. ఆయన అన్నారు, అలా కుదరదయ్యా అన్నారు, మీ దగ్గరికి వచ్చాను, ఎంత గొప్ప యజ్ఞమైనా చేస్తాను, నన్ను పంపించండి శరీరంతో అన్నారు. అంటే వాళ్ళు మొహం చిట్లించుకుని అన్నారు, నీకు బుద్ధిందిరా అసలు, నీకు కులగురువు వశిష్ఠుడు, ఆయన మా తండ్రి, మాకు కూడా మార్గనిర్దేశం చేసినటువంటి మహానుభావుడు ఆయన, బ్రహ్మర్షి. ఆయన ఎలా చెప్తే మేము అలా చేస్తాం, కానీ తండ్రి గారు చెయ్యనన్న పని, నీ కులగురువు చెయ్యనన్న పని, మా తండ్రి చెయ్యనన్న పని మేము చేసి దీన్ని స్వర్గానికి పంపించమా శరీరంతో? అది ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? అలా వెళ్ళడం కుదరదు, అది జరిగే పని కాదు, దాన్ని అంగీకరించదు శాస్త్రం. మమ్మల్ని అడుగుతామేమిటి, అందుకని కుదరదన్నాడు. అంటే పోని వెళ్ళిపోవాలి కదా. ఈయనన్నాడు, ఏం చేస్తానో మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను, మా గురువు గారు కుదరదన్నారు, గురుపుత్రులు కదా మీ దగ్గరికి వచ్చాను, మీరు కుదరదంటున్నారు, నేనేం చెయ్యను మరి. అందుకని ఋషిపుత్రాస్తు చచ్చుత్వా వాక్యం ఘోరాభిసంహితం శేపు పరమ సంక్రుద్ధ చండాలత్వం గమిష్యసి. మీరు కూడా కుదరదు అంటే నేను ఇంకో గురువుని వెతుక్కుంటూ వెళ్ళిపోతానన్నాడు. అంటే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చి వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు ఇలా గురువుల్ని మారుస్తూ తిరుగుతానంటే ఏమిటి అస్తమానం, అందుకని నువ్వు చండాలుడవగుదువుగాక అని శపించారు. ఈ మాట వాళ్ళు అనగానే సూర్యోదయం అయింది మరునాడు.
రాజాభరణములతో చక్కగా ఉండేటటువంటి రాజుగారి యొక్క శరీర కాంతి పోయింది, నల్లగా అయిపోయాడు. ఒంటి మీద పెట్టుకున్న ఆభరణములు బంగారమువన్నీ ఇనుముతో చేసినటువంటి ఆభరణములు అయిపోయాయి. ఎర్రటి జుత్తు అయిపోయింది, ఎర్రటి కళ్ళు, భయంకరంగా అయిపోయాడు. చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు రాజుగారిని చూసి పారిపోయారు. వాళ్ళు ఇదేంటి ఇలా అయిపోయాడు రాజుగారిని. పారిపోతే పాపం ఆశ్వరూపంతో అలాగే తిరుగుతూ తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ ఈయన్ని అడిగాడు, ఏమని? అయ్యా నేను చాలా ధార్మికంగా పరిపాలించానండి, ఇన్ని చేసినా ఇంత జరిగినా మార్పు రాదు ఒక్కొక్కళ్ళు. వాడు ఎంత దెబ్బ తిననివ్వండి, వాడు మాత్రం ఇంకా కింద పడ్డా సరే నేను మీదే ఉన్నానంటాడు. వాడిని మీరు మార్చలేరు, మీరు ఎన్ని చెప్పండి వాడి చెట్ట చివరికి అన్నీ విని ఒకటే మొదలెడతాడు. చూసారా, అదేనండి నేనంటున్నది, నిన్న తప్పులు వేస్తారంటాడు వాడు. మీరు ఎంత చెప్పండి వాడు తప్పు ఒప్పుకోడు. ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నేను సత్యంగా పరిపాలించాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, గురువులను ఆరాధించాను, నా తప్పేముంది చెప్పండి, నేనేమన్నా ముందే పోని పై వాళ్ళని వెళ్ళి ఎవరినన్నా అడిగితే వశిష్ఠుడు తప్పట్టుకోవచ్చు. వశిష్ఠుడిని అడిగాను, ఏమని? నన్ను శరీరంతో పంపించమయ్యా, యజ్ఞం చేసుకుంటానన్నాను. కుదరదన్నాడు. అంటే నేనేం చేశాను, పోన్లే వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదాం, మళ్ళీ బయట వాళ్ళని తెచ్చుకోవడం ఎందుకు, ఏదో ఇంట్లో బ్రహ్మగారిని మార్చేసినట్టు, అందుకని వాళ్ళ పిల్లల దగ్గరికే వెళదామని వాళ్ళ అబ్బాయిల దగ్గరికి వెళ్ళాను. పోనీ వాళ్ళు పంపించచ్చు కదా. వాళ్ళేమన్నారు, మా నాన్నగారు చెప్పండి మేము చేస్తామా, అది వేదంలో లేదు, శాస్త్రంలో లేదు, నిన్ను పంపించం శరీరంతో, కుదరదన్నారు. ఏం చేస్తాను, పైగా పోనీ పంపించకపోతే వదిలేసే, నన్ను ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని ఇచ్చారు, శాపం ఇచ్చేశారు. ఎంత ధార్మికంగా పరిపాలించానో తెలుసా అండి. ధార్మికంగా పరిపాలించిన వాడైతే ఏం తెలియాలి, అధర్మమైన కోరికలు గురువుగారిని కోరకూడదు అసలు. అందుకని ఇటువంటి వాడిని ఇలా అయిపోయాను. చూసారా నా బ్రతుకు ఎలా అయిపోయిందో, మీరు తప్ప నాకు గతి లేదు, మీరే నన్ను రక్షించాలన్నాడు. విశ్వామిత్రుడికి కడుపులో కోరికేమిటి, వశిష్ఠుడు పంపించలేనన్నాడు సశరీరంతో స్వర్గానికి. ఎలాగో నేను వశిష్ఠుడి మీద అస్త్రాలేసి ఏం చేయలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేను అన్నది విశ్వామిత్రుడు చేశాడని లోకం అనుకోవాలి. నీకేం పర్వాలేదు అబ్బాయి, నేను పంపిస్తానన్నాడు. ఎలా పంపిస్తాడు, దానికేం అలా పంపించడానికి మార్గాంతరం ఏం లేదు. అందుకని ఎలా పంపిస్తాను నేను మాత్రం అని ఆయన అనుకోలేదు. ఆయనకి కావలసింది ఒకటి, కడుపులో అక్కసు. వశిష్ఠుడు పంపనన్నాడు, ఇలా శాపం ఇచ్చి మార్చేశాడు. అందుకని నేను మాత్రం నిన్ను పంపించి తీరుతాను అని గురుశాపకృతం రూపం యదిదంత వర్తతే అనేన సహరూపేణ శశరీరో గమిష్యసి. నిన్ను ఎలా పంపిస్తానో తెలుసా, నీ గురువు నీ గురుపుత్రులు నిన్ను సశరీరంతో స్వర్గానికి పంపలేక కోపం వచ్చి శాపం ఇచ్చి ఏ శరీరాన్ని ఇలా మార్చారో మార్చిన ఈ శరీరంతో నిన్ను స్వర్గానికి పంపిస్తాను. నిన్ను మళ్ళీ మామూలుగా క్షత్రియుడిగా మార్చి కూడా కాదు, ఇలా ఉండగానే ఈ నల్లటి ఆకారంతో ఇనప ఆభరణాలతో పంపిస్తాను. చూడు విశ్వామిత్రుడు అంటే ఏమిటో అన్నాడు. ఎవడైతే ఆయనకి ఎందుకు పని అవుతుంది కావాలంటే. అందుకని ఆయన ఏం చేశాడు, అయ్యా నాకు తెలుసండి మీ అంత మహానుభావుడు ఎక్కడుంటాడు, ఇక్కడే కూర్చుంటాను చెట్టు కింద, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తానని కూర్చున్నాడు ఆయన. ఈయన ఏం చెయ్యాలి, తన శిష్యులందరినీ పిలిచాడు. అబ్బాయి మీ అందరూ బ్రహ్మాండం అంతా తిరగండి, బ్రాహ్మణులు ఎక్కడెక్కడున్నా సరే వాళ్ళందరినీ తీసుకురండి, ఋషులు ఎక్కడున్నా సరే శిష్యులతో తీసుకురండి. విశ్వామిత్రుడు ఒక యాగం చేస్తున్నాడు. ఏమిటా యాగం, వశిష్ఠుడు చెయ్యలేనన్న యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు. వశిష్ఠుడు పంపలేకపోయాడు సశరీరంతో త్రిశంకుణ్ణి, విశ్వామిత్రుడు పంపిస్తున్నాడు శరీరంతో. అలాంటి యాగం చేస్తున్నాడు అని చెప్పి తీసుకురండి. ఒకవేళ ఎవడైనా అదేమిటి అలా ఎలా పంపిస్తాడు విశ్వామిత్రుడు మాత్రం కుదరదని అన్నాడు అనుకోండి, వాడి పేరు రాసుకురండి అన్నాడు. వెళ్ళారు, అందరినీ పిలిచారు. విశ్వామిత్రుడి పేరు చెప్పగానే అందరు అన్నారు, బాబోయ్ కోపం ఎక్కువండి ఆయనకి, మనకి ఎందుకు వచ్చిన కూడా వెడితే పోలేదా ఒకసారి, అందరి ఇళ్ల కన్నా ఫంక్షన్కి ఎవరింటికి వెళ్తారంటే రాలేదని పేరు రాసుకుంటే రేపు పొద్దున ఉపద్రవం వస్తుందేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా పెడతారు. అందుకని ఆయన పర్వాలేదు, ఏ గుళ్ళోనో కనపడ్డప్పుడు అయ్యా మీరు ఏమనుకోకండి అంటే పిచ్చోడు ఏమనుకోడు పాపం అనుకున్న వాడి ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, రేపు పొద్దున వాడు కోపం పెట్టుకుంటాడేమో అన్న వాడి ఇంటికి తప్పకుండా వెళ్ళి ఆయన కంట్లో పడే వరకు ఇలా 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 చూసి మరీ రావాలి. అందుకని ఓసారి వెళ్ళొచ్చేద్దామని బ్రాహ్మణులందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన కొడుకులు వచ్చారు. వచ్చి ఒక మాట చెప్పారు, అయ్యా నాన్నగారు అందరినీ పిలిచాం, అందరూ వచ్చేసారు, కానీ వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళు రాలేదు. వాళ్ళతో పాటుగా ఇంకొక్కడున్నాడు, ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు, ఆయన కూడా నీ రానన్నాడు. రానని అనడం కాదు నాన్నగారు, వాళ్ళు మాట అన్నారన్నారు. ఏమన్నారా, ఉన్నది ఉన్నట్టు చెప్పండి అన్నాడు. వాళ్ళన్నారు, క్షత్రియో యాజకో యస్య చండాలస్య నివేశతః కథం సరసి భోక్తారో హవిస్తస్య
సురర్షయ, యాగం చేయిస్తున్నవాడేమో క్షత్రియుడు, ఎందుకని రాజర్షి మాత్రమే అయ్యాడు విశ్వామిత్రుడు, అందుకని యాగం చేయిస్తున్నవాడు క్షత్రియుడు చేయిస్తున్నాడు. ఆ యాగం చేసేటటువంటి వాడు ఫలితం కోరి చేస్తున్నవాడు చండాలుడు చేస్తున్నాడు. వీడు హవిస్సులు ఇస్తాడు, ఆయన మంత్రాలు చెప్తాడు. దేవతలు ఎలా వచ్చి పుచ్చుకుంటారా హవిస్సులు, అలా యాగం చేసి సశరీరంతో పంపించచ్చా, అలా ఉందా ఎక్కడైనా వేదంలో పంపించమని, ఎలా కుదురుతుంది, అందుకని చెప్పి ఇది కుదరదు మేం రాము అని చెప్పి ఒక్క బ్రాహ్మణుడు మాత్రం నేను రానని చెప్పాడు. ఆయన పేరు మహోదయుడు. మిగిలిన వాళ్ళు రామన్న వాళ్ళు వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులు మేము రామని చెప్పారు నాన్నగారు అన్నారు. అనేటప్పటికీ విశ్వామిత్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతేనా, లిస్టులో ఇంకెవరైనా రామన్న వాళ్ళు ఉన్నారా అని అడిగాడు. ఇంకెవ్వరు లేరు నాన్నగారు, వశిష్ఠుడి 100 కొడుకులు, మహోదయుడన్న బ్రాహ్మణుడు, వీళ్లే రామన్నారు. అంతే, వెంటనే కమండలం తీసుకున్నాడు, కుడి చేతిలో నీళ్లు వేసుకున్నాడు. భస్మీభూతాదురాత్మానో భవిష్యంతిర సంశయ. ఇప్పుడే శపిస్తున్నాను, ఇక్కడ కూర్చొని ఒక్క మాట అంటున్నాను. వశిష్ఠ మహర్షి యొక్క 100 కుమారులు, మహోదయుడు, వీళ్ళు 101 మంది భస్మరాశి అయి పడిపోతున్నారు. వీళ్ళు యమలోకానికి వెళ్ళిపోతున్నారు. నన్ను కాదన్నందుకు, నేను యాగం చేస్తుంటే రానన్నందుకు, నేను చేస్తున్నది తప్పన్నందుకు వాళ్ళు ఏమైపోతారో తెలుసా? 7 జాతి శతాన్యేపా మృతపా సాంతు సర్వశ. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు స్వీకరించినప్పుడు శవమాంసం తింటూ బతుకుతారు. ఆ తర్వాత శ్వమాంసనిహితాహార ముష్టికా నామనిర్ఘృణాహ వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంతి మాం. వాళ్ళు ఆ తర్వాత ముష్టికులనేటటువంటి పేరుతో కొన్నాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత కొన్ని జన్మల పాటు కుక్క మాంసం మాత్రం తింటూ బతుకుతారు. నా మాట కాదన్నాడే మహోదయుడు, వాడు భస్మరాశి అయిపోతాడు. వాడు కూడా దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. కనపడ్డ ప్రాణులందరినీ చంపుతూ లోకంలో అందరి చేత నిందింపబడుతూ నిషాదుడై వాడు బతుకుతాడు. ఇదిగో శపించానన్నాడు. ఏమైపోయింది తపశ్శక్తి? క్రోధానికి ఎప్పుడైతే లోనైపోయాడో రాజర్షిత్వము అనేటటువంటిది రావడానికి కావలసినటువంటి తపశ్శక్తిలో కొంత భాగం ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత మొదలెట్టండి యాగం అన్నాడు. అని బ్రహ్మాండంగా యాగం మొదలెట్టారు. తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు. ఎవరిని? త్రిశంకుని కూర్చోబెట్టి, అబ్బాయి చూడరా, నిన్ను పంపించేస్తున్నాం సశరీరంగా స్వర్గానికి, నువ్వు ఇంకా రెడీ అవు, సిద్ధంగా ఉండు అన్నారు. అని హవిస్సులిస్తూ దేవతల్ని పిలిచారు. సృక్కు చేతిలో పట్టుకున్నాడు విశ్వామిత్రుడు, పట్టుకుని అందులో వేస్తూ దేవతల్ని పిలిచాడు. ఒక్క పేరు చెప్పినా ఏ దేవత హవిస్సు తీసుకోవడానికి రాలేదు. చూశాడు, కోపం వచ్చింది. ఓహో, నేను యాగం చేస్తుంటే, నేను హవిస్సులిస్తుంటే, నేను రాజర్షినని, నేను ఇచ్చినటువంటి యాగం నేను చెప్పిన మంత్రంతో పిలిస్తే రావడానికి దేవతలు అంగీకరించలేదు. చూడండి నేనేం చేస్తాను అన్నాడు. పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీణైన దివంగచ్చనరాధిప. ఇదిగో నాకున్నటువంటి తపశ్శక్తిని నీకు ధారపోసేసి చెప్తున్నాను. నాకున్నటువంటి అపారమైన తపశ్శక్తి అంటే ఏమిటో దేవతలు చూస్తారు. బయలుదేరి తపశ్శక్తితో వెళ్ళిపోతారు స్వర్గానికి అన్నాడు. అమాంతం భూమి మీద ఉన్నవాళ్ళు లేచిపోయాడు. వెళ్ళిపోతున్నాడు ఆయన స్వర్గానికి. పైన స్వర్గలోకంలో ఇంద్రుడు సభ తీర్చి అందరితో కూర్చున్నాడు. ఈయన రైహిమని వచ్చేస్తున్నాడు పైకి. గబగబా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఇంద్రుడితో చెప్పారు, అయ్యా ఎవడో నల్లగా ఉన్నాడు, ఇనప ఆభరణాలు వేసుకున్నాడు, వాడు శరీరంతో వచ్చేస్తున్నాడు స్వర్గలోకంలోకి, ఇది ఎక్కడ విచిత్రమో మాకు తెలియదన్నారు. అదేమిటి అలా ఎలా వచ్చేస్తున్నాడు రా, శరీరంతో స్వర్గానికి రాకూడదు, శరీరం అక్కడ వదిలేసి స్వర్గానికి వస్తారు పుణ్యం ఉంటే, వాడు అలా ఎలా వస్తున్నాడని చూశాడు ఒక్కసారి ఇంద్రుడు. చూసేసరికి వస్తున్నవాడు త్రిశంకు వస్తున్నాడు. పైనుంచి చూసి ఒక్కసారి ఒక పెద్ద కేకేశాడు ఇంద్రుడు. త్రిశంకో గచ్చభూయస్తం నాసి స్వర్గకృతాలయ గురుశాప హతో మూఢ పటభూమి మవాక్షిరాహ అన్నాడు. ఒరే, నువ్వు గురుశాప హతుడివి, నిన్ను వశిష్ఠుడు శపించాడు, నీకెక్కడుంది అధికారం స్వర్గలోకానికి రావడానికి? గురుశాపము చేత కొట్టబడినటువంటి వాడికి ఊర్ధ్వలోకాలకు వస్తావా నువ్వు? పో కిందకి, తలకిందులుగా పడి కింద పడి అన్నాడు. అనేటప్పటికి ఇలా వస్తున్నవాడి తల కిందకి అయిపోయింది, కాళ్ళు పైకి అయిపోయి వాడు మళ్ళీ కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ బాగా భూమికి దగ్గరికి వచ్చాక మహానుభావ విశ్వామిత్ర కిందకి దోహేశారు పడిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ చూశాడు విశ్వామిత్రుడు. అప్పటి వరకు వెళ్ళిపోయాడు స్వర్గానికి, సంతోషంగా కూర్చున్నాడు. వాడు గభాల వెళ్ళి కేకేశాడు. ఆగు ఆగు అన్నాడు ఈయన. ఆగు ఆగు అని చూశాడు. ఎందుకు వచ్చేసావు అన్నాడు. వాళ్ళందరూ పెద్ద కేకేశారు. నాసి స్వర్గ కృతాలయ గురుశాపహతో మూఢ నాసి స్వర్గ కృతాలయ పతభూమి భవాక్షిరాహ పో కిందకని చెప్పి తిరగేస్తూ వేశారు, నన్ను పడిపోతున్నానన్నాడు. ఎంత పని చేశారా వాళ్ళు నిన్ను, చూడు నేనేం చేస్తాను అని సృక్కు చేతిలో ఎత్తి పట్టుకున్నాడు. నాకున్న మిగిలిన తపశ్శక్తితో ఇదిగో నేను సృష్టించేస్తున్నాను మళ్ళీ.
అని ఋషి మధ్యే స తేజస్వి ప్రజాపరివాపర సృజం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన పరాన్ పునః. ఒక్కసారి తనకున్న తపోబలం అంతటితో అప్పటికి ఏమైపోయింది, వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుల్ని శపించేశాడు, మహోదయుణ్ణి శపించేశాడు, నిష్కారణంగా పనికిరాని టిక్కెట్ ఇచ్చి త్రిశంకుణ్ణి పైకి పంపించేశాడు, వాడి కిందకు వచ్చేశాడు. ఉన్న తపశ్శక్తి చేత ఇంకో స్వర్గాన్ని సృష్టించేశాడు, దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షుల్ని సృష్టించేశాడు. అయినా దేవతలు రావట్లేదు, చూస్తాను వాళ్ళ పని అన్నాడు. దేవతల్ని కూడా సృష్టి చేసేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఇది నువ్వు చెయ్యవలసిన పనేనా మహానుభావ? ఎంత తపశ్శక్తి ఉంటే మాత్రం వేరు స్వర్గాన్ని నిర్మిస్తావా, వేరుగా నక్షత్ర మండలాన్ని నిర్మిస్తావా, మళ్ళీ దేవతల్ని నిర్మిస్తావా? మహానుభావ శాంతించు విశ్వామిత్ర, ఇది నువ్వు చెయ్యవలసిన పని కాదు. నీకు శాస్త్రం తెలుసు, సశరీరుడై ఎవ్వడూ స్వర్గలోకానికి రాడు. కానీ నువ్వింత తపశ్శక్తిని ధారపోశావు కాబట్టి నీ చేత నిర్మింపబడినటువంటి ఈ నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి అవతలుంటుంది. అవతల ఉండి అందులో ఈ త్రిశంకుడు మాత్రం తిరగబడి తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని ఆ నక్షత్రాల మధ్యలో అలా ఉంటాడు. అలా మేము వరం ఇస్తాం, అంతేకాని ఇన్ని స్వర్గలోకానికి మాత్రం తీసుకో అన్నారు. ఏమైంది, వశిష్ఠ మహర్షి మీద కోపం పెట్టుకుని, సరే కన్సోలేషన్, ఇంకంతకన్నా ఏం చేయడం కుదురుతుంది, ఎవడూ కాదంటున్నాడు ఇంకా. అందుకని చెప్పి సరే అయితే అన్నాడు. యాగం అయిపోయింది, మీ అందరూ బయలుదేరండి అన్నాడు. అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ జీరోకి వచ్చింది. ఎందుకని, తపశ్శక్తి అంతా అయిపోయింది. ఎందుకని, మళ్ళీ వశిష్ఠుడి మీద కోపం. ఆ కోపంతో ఏం చేశాడు, మళ్ళీ అక్కర్లేని పని అంతా చేశాడు. చేసి ఇలా కాదనుకున్నాడు, నా మనస్సు ప్రశాంతత కావాలి, అందుకని చెప్పి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోతాను అని చెప్పి ఒక్కసారి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోతానన్నాడు. ఇప్పటిదాకా దక్షిణ దిక్కునున్నాడు, ఇప్పుడు దిక్కు మార్చేశాడు. మార్చి ముందు హిమవత్ పర్వతానికి వెళ్ళి తపస్సు చేశాడు, తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళి తపస్సు చేశాడు, ఇప్పుడు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయి ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాపతిర్నృపః అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తపస్సు మొదలుపెట్టి మహోగ్రమైనటువంటి తపస్సు మొదలు పెడితే చాలా గొప్ప తపస్సు జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి కాలంలోనే పాపం ఆ మనస్సులో ఉండేటటువంటి కామక్రోధాదుల్ని ఇంకా జయించలేకపోయాడేమో. తప ఉగ్రం దురాధర్షం తేపే మూల ఫలాశనః, మూలాల్ని ఫలాల్ని తింటూ మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. అదే సమయంలో ఏతస్మిన్నేవ కాలేతు అయోధ్యాధిపతి నృపః అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం నపుమచక్రమే. ఆయన అదే కాలంలో అయోధ్యానగరాన్ని అంబరీషుడనేటటువంటి రాజుగారు పరిపాలిస్తున్నాడు. ఆయన అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని వదిలేడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే అక్కడ యాగం చేయిస్తున్నటువంటి ఋత్విక్కులు అన్నారు, ఆ గుర్రం కనపడకపోతే వెనక్కి రాకపోతే యజమాని నశించిపోతాడు. అందుకని గుర్రానికి బదులుగా అప్పుడున్నటువంటి శాస్త్రాన్ని బట్టి అసలు అశ్వమేధయాగం కలియుగంలో లేదు, ఒక్క త్రేతాయుగంలోనే ఉంది. అందుకని ఆ యుగాల్లో ఉంది, ఇప్పుడు లేదు, కలియుగంలో మాత్రం లేదు. అందుకని అశ్వం లేదు కాబట్టి అశ్వంతో సమానంగా నువ్వు ఒక పశువుని తీసుకురావాలి. అక్కడ బలి ఇచ్చి ఆ అశ్వమేధయాగాన్ని పూర్తి చెయ్యడం కోసమని గుర్రం యొక్క స్థానంలో పెట్టడానికి ఒక మనుష్యుణ్ణి తీసుకురమ్మన్నారు. అంటే అది కూడా ఎలా తీసుకురావాలి, ఎవరినో ఎత్తుకొచ్చేస్తే కుదరదు, సశాస్త్రీయంగా న్యాయంగా తీసుకురావాలి. అందుకని ఆయన అశ్వం స్థానంలో పశువుని తెచ్చుకోవడానికి అంబరీషుడు రథం ఎక్కి బయలుదేరాడు. అలా వెళ్ళగా వెళ్ళగా సపుత్ర సహితం తాత సభార్యాం రఘునందన భృంగు తుంగే సహాసీన రుచీకం సందదర్శ. అక్కడ సందదర్శ అక్కడికి వెళ్ళేటప్పటికీ భృగుతుంగము అనేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖరం మీద రుచీకుడు అనేటటువంటి ఒక ఋషి తన భార్యతోటి మగపిల్లలతోటి కూర్చునున్నాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి అంబరీషుడు రథంలోంచి ఒక్కసారి చూశాడు. చూసి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నాకు కోరికండి, నేను అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నాను, నేను ఎప్పటి నుంచో యాగం చెయ్యాలనుకున్నాను. ఆ యాగం చేస్తుండగా యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు, యాగం ఆగిపోయింది. అందుకని ఆ యాగ పశువు నిమిత్తం నాకు ఒక పిల్లవాడు కావాలి. మీ దగ్గర చాలామంది మగపిల్లలు కనపడుతున్నారు, అందుకని నాకు ఒక్క మగపిల్లవాడిని ఇచ్చి నా యాగం పూర్తయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఒక చిత్రమైన మాట అన్నాడు రుచీకుడు, పెద్ద పిల్లవాడిని ఇవ్వడం కుదరదయ్యా అన్నాడు. ఎందుకని, తండ్రి పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరికి దత్తుడిగా ఇవ్వకూడదు, ఎందుకంటే అది ధర్మ సంతానం.
పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యాన్ని మలచి పెద్ద కొడుకుగా ఇస్తారు దేవతలు. అందుకని పెద్ద కొడుకుని ఎట్టి పరిస్థితులలోనూ దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివరి వాడిని అసలు దత్తత ఇవ్వకూడదు. శాస్త్రంలో ఏంటంటే చిట్ట చివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అందుకని పెద్దవాడిని దత్తత ఇవ్వకూడదు. పెద్దవాడంటే శాస్త్రంలో తండ్రికి ప్రీతిటే, చిట్ట చివరి వాడంటే తల్లికి ప్రీతిటే. ఏమో అలా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మరి శాస్త్రం అలా మాట్లాడింది కాబట్టి అది నిజమై ఉండొచ్చు. అందుకని తండ్రి అన్నాడు, పెద్ద కుమారుణ్ణి ఇవ్వడం కుదరదయా అన్నాడు. ఆవిడంది, ఆయన భార్య అంది, చిన్న కుమారుణ్ణి ఇవ్వడం నాకు కుదరదు అంది. ఎందుకని? చిన్న కుమారుడు అంటే తల్లికి ప్రీతి కనుక. అంటే ఆ మధ్యలో ఉన్నవాడికి శునశ్చేపుడని ఆ మధ్యలో కుర్రాడు, అతనికి ఎక్కడ లేని బాధ వేసింది. ఆయన అన్నాడు, ఓహో పెద్ద కొడుకుని మా నాన్నగారు ఇవ్వరు, ఆఖరి వాడిని మా అమ్మ ఇవ్వదు అంటే వెళ్ళిపోవని ఎవరిని చెప్పినట్టు? నన్నే కదా అన్నట్టు. ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠా పితృషు వల్లభా మాతృణాం తు కనీయాంసం తస్మాద్రక్షే కనీయసం. ఎక్కడో కూర్చోబాబు. అందుకని ప్రాయేణ హినరశ్రేష్ఠ జ్యేష్ఠా పితృషు వల్లభా, పెద్దవాణ్ణి తండ్రి వదలడు, చిన్నవాణ్ణి తల్లి వదలడు. అంటే మధ్యలో వాడిని నన్ను వదిలేసినట్టే కదా, అందుకని నన్ను తీసుకెళ్ళిపోండి. వీళ్ళిద్దరికీ అక్కర్లేని వాడిని నేను ఎందుకు ఇక్కడ అంటే ఆయన ఏం చేశాడు? తప్పకుండా తీసుకెడతానని 1,00,000 ఆవుల్ని ఆ ఋషికి ఇచ్చి, అంటే ఋషి మాత్రం ఎందుకు ఇచ్చాడు మనం ఒకటి ఆలోచించాలి. ఆయనకి ధర్మం తెలుసు. రాజు భూమండలాన్నంతటినీ కాపాడేటటువంటి వాడు, మహాత్యాగం చేశాడు. తండ్రి కూడా ధర్మాన్ని తప్పకూడదు, రాజుని బ్రతికించుకోవాలి. రాజు బ్రతకాలంటే యాగం పూర్తవ్వాలి. అందుకని ఔదార్యంతో తన కొడుకుని ఇచ్చేయడానికి ఒప్పుకున్నాడు. అంతేకాని చేతకాకో ప్రేమలేకో కొడుకునిచ్చిన వాడు కాడు రుచీకుడు కూడా. అందుకని మధ్య కొడుకుని ఇచ్చేశారు. ఆయన్ని తీసుకెళ్లి రథం మీద కూర్చోబెట్టుకుని అంబరీషుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఒక చోట కూర్చుని అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పాపం ఈ పిల్లవాడు రథం దిగి అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకా నన్ను ఎలాగో చంపేస్తారు, తీసుకెళ్లి యూపస్తంభానికి కట్టేస్తారని తిరుగుతుంటే, అలా తిరుగుతుంటే అక్కడ ఆశ్రమం కనపడింది. ఎవరిది ఈ ఆశ్రమం అని అడిగాడు. అంటే అది విశ్వామిత్రుడి ఆశ్రమం అన్నారు. విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విశ్వామిత్రుడు ఒళ్ళో పడిపోయాడు. పడిపోయి ఆయన కాళ్ళు పట్టుకుని, నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, పెద్దవాణ్ణి మా నాన్న ఇవ్వనన్నాడు, ఆఖరి వాణ్ణి మా అమ్మ ఇవ్వనంది, మధ్యలో పుట్టిన పాపానికి నన్ను ఇచ్చేశారు యజ్ఞ పశువుగా, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అంబరీషుడు. నేను దీర్ఘాయుర్దాయం బతికి తపస్సు చేసి స్వర్గాన్ని పొందాలని నాకు కోరిక ఉంది, నాకు యాగ పశువుగా వెళ్ళిపోవాలని కోరిక మనస్సులో లేదు. అందుచేత మహానుభావ నువ్వు నన్ను రక్షించవలసింది అన్నాడు. అంటే విశ్వామిత్రుడు అభయం అన్నాడు, ఇది నేను రక్షిస్తాను, నువ్వేం బెంగపెట్టుకోకన్నాడు. అని ఎలా రక్షించాలి? అందుకని తన కొడుకుల్ని పిలిచాడు. అబ్బాయి, తండ్రి మాట విని తండ్రి చెప్పినటువంటి పని చేసినవాడు కదా కొడుకు అంటే. చూశారా పాపం ఈ శునశ్చేపుడు ఎలా ఏడుస్తున్నాడో, వాడికి యజ్ఞ పశువుగా వెళ్ళడం ఇష్టం లేదురా, అందుకని మీరు తండ్రి మాట విని మీలో ఎవరో ఒకడు వెళ్ళండ్రా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఓ వెర్రి నవ్వోటి నవ్వి, చాలా గొప్ప న్యాయం చెప్పేవలే నాన్న, కథమాత్మసుతాం హిత్వా త్రాయసేమ్యసుతం విభో అకార్యమివ పశ్యామ స్వమాంసమివ భోజనే. నీ కొడుకుల్నేమో యాగపశువుగా పంపిస్తావా, ఇంకోడు కొడుకుని రక్షిస్తావా? ఇదేడి కుక్క మాంసం తిన్నట్టు లేదా నాన్న ఈ నువ్వు చెప్పిన ధర్మం అన్నాడు. అనేటప్పటికీ ఎక్కడ లేని కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ఒరే, నేను వెళ్ళమంటే వెళ్ళకపోగా కుక్క మాంసం తిన్నట్టుగా ఉంది నేను చెప్పిన న్యాయం అంటారా మీరు? ఆ మాట అన్నారు కాబట్టి శ్వమాంస భోజన సర్వే వశిష్ఠా యువజాతిషు పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యామనువత్సదా. వశిష్ఠుడి జాతిలో పుట్టండి రా అన్నాడు. వశిష్ఠుడికి జాతి ఉందా అంటే వశిష్ఠ అంటే వశిష్ఠుడి కుమారుల్లాగా మీరు వశిష్ఠుడు కుమారుల్లో అయిపోండి అన్నాడు. అంటే ఇప్పటికీ కడుపులో మంట ఉండిపోయింది. ఏమిటి? వాళ్ళని కుక్క మాంసం తినమని చెప్పించాడు, అందుకని మీరు అలా ఉండన్నాడు. వశిష్ఠుడు కొడుకుల్ని ఎలా కుక్క మాంసం తినమని చెప్పించానో అలా మిమ్మల్ని చెప్పిస్తున్నాను. శుమాంసమివపస్వామ, మీ అందరూ కూడా శుమాంస భోజినా సర్వే వాసిష్ఠామివ జాతిషు పూర్ణం వర్ష సహస్రంతు పృథివ్యామనువత్సద. ఈ భూమండలం మీద 1000 సంవత్సరాలు బతకండి కుక్క మాంసం తింటున్నాడు. అమ్మబాబో ఇదెక్కడ తండ్రిరా అని వాళ్ళు అనుకునే లోపల పాపం కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయారు. వికృతాశ్చ విరూపాశ్చ, వికృతమైన విరూపమైన రూపాలతో వాళ్ళు కుక్క మాంసం తినడానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీడిని చూశాడు, ఈ కుర్రాన్ని. ఇప్పుడు శునశ్చేపుణ్ణి రక్షించడం ఎలా? కుర్రాన్ని దగ్గరికి పిలిచాడు. ఒరే, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇదేమిటి మామయ్యేమో వాళ్ళందరినీ చెప్పించేశాడు, ఇప్పుడు నన్ను ఎలా రక్షిస్తాడు అనుకుంటున్నావేమో, నీకేం బెంగలేదు, నేనున్నాను. పవిత్ర పాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్య వాగ్భిరగ్ని ముదాహర. ఎందుకు వచ్చిందంటారు ఈ కోపం? ఈ కోపం రావడానికి కడుపులో మంటోటి ఉంది. ఏమిటి?
వశిష్ఠుడు కొడుకుల్ని ఎంత గొప్పగా పెంచాడో, ఆ త్రిశంకు వచ్చి యాగం చేయించమంటే కొడుకులు ఒప్పుకోలేదు. మా నాన్న చెయ్యని పని మేము ఎలా చేస్తామన్నారు. ఎంత మంచి కొడుకులు రా వశిష్ఠుడు కానీ కడుపులో ఉండిపోయింది. తన కొడుకులు అలా మాట విన్నారనిపించుకోవాలి. అందుకని ఒరే మీరు వెళ్ళండి రా అన్నారు. వశిష్ఠుడు కొడుకుల్లా వీళ్ళు అనకపోగా, ఇదేంటి నాన్న కుక్క మాంసం తిన్నట్టుంది నువ్వు చెప్పింది అన్నారు. అందులోంచి వశిష్ఠుడు కొడుకుల్లా నా కొడుకులు మాట వినలేదంటుంది లేదు రోకం అని శ్వమాంసనీతాహార పొండి మీరు కుక్క మాంసం తినండి అన్నాడు. పోయింది తపస్సు. మళ్ళీ చేసిన తపస్సు కాస్త మళ్ళీ పోయింది. ఎందుకని శాపం ఇచ్చేశాడు. ఇచ్చేసి పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాధ్య వాగ్భిరగ్ని ఉదాహర. నువ్వేం బెంగ పెట్టుకోకురా శునశ్చేపుడా, నిన్ను తీసుకెళ్లి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు అది వైష్ణవ యాగం. ఆ యూపస్తంభానికి కట్టినప్పుడు నీకు 2 మంత్రాలు చెప్తాను. అందరూ నీకు ఎర్రటి వస్త్రాలు కట్టి నీకు ఒంటి నిండా రక్తచందనం రాసేసి ఈ మంత్రాలు చదువుతుంటారు. నువ్వేం భయపడకు. భయపడకుండా మనసు ఆ రకంగా మళ్ళీ ఏమైంది, పశ్చిమ దిక్కుకు వెళ్ళి మొదలెట్టిన తపస్సు తన కొడుకుల్ని శపించుకోవడానికి సరిపోయింది. సరిపోయేటప్పటికి ఇప్పుడు మళ్ళీ బాధపడ్డాడు. అయ్యో ఇక్కడికి వచ్చాను పుష్కర క్షేత్రానికి, ఇంత తపస్సు మొదలెట్టాను, కానీ మళ్ళీ తపస్సు పోయిందిరా. ఇలా కాదు, ఇంకా నేను ఎవరితో మాట్లాడను, నేను నిశ్శబ్దంగా తపస్సు మొదలెడతాననుకున్నాడు. అబ్రవీత్సు మహాతేజ బ్రహ్మ సురుచిరం వచ ఋషిస్త్వమపి భద్రం తే స్వార్జితై కర్మభిశుభై తమేవ ముక్త్వా దేవేశ స్త్రిదివం పునరభ్యగాత్ అని చెప్పి మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేస్తుంటే ఎంత చిత్రమైన విషయం జరిగిందంటే, అక్కడ పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి ఒకరోజు మేనక వచ్చింది. వచ్చి స్నానం చేస్తోంది ఆవిడ. ఈయన అదే సమయానికి స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేస్తున్నవాడు ఆ మేనక వంక చూశాడు. ఆవిడ యొక్క సౌందర్యానికి వశుడైపోయాడు. మేఘాల మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ మేనక. అంతకన్నా వర్ణన మనకు అనవసరం. అందుకని ఆ మేనకని చూసి ప్రీతి చెందినటువంటి వాడై, మేనక నాకు నీయందు కందర్పవశుడనయ్యానంటే మన్మథ ఆవేశం కలిగింది, అందుకని నువ్వు ఆశ్రమానికి వచ్చి నాతో కలిసి ఉండి నా కోరిక తీర్చవలసినది అన్నాడు. అయ్యో దానికేముంది మహానుభావ అంది అప్సర స్త్రీ. విశ్వామిత్రుడితో క్రీడించడం మొదలుపెట్టింది. ఏదో 2 రోజులో 3 రోజులో తపస్సు మొదలెట్టేద్దాం, ఏదో ఈ 2-3 రోజులు అని ప్రారంభం చేశాడు. మొదలెట్టింది ఎన్నాళ్ళైంది. అలాగే మాట్లాడారు వాల్మీకి మహర్షి. దివారాత్ర, ఈ ఒక్క పగలనుకున్నాడు, ఈ ఒక్క రాత్రి అనుకున్నాడు, రేపు రాత్రి అనుకున్నాడు, ఎల్లుండి రాత్రి అనుకున్నాడు. ఇలా చూస్తుండగా ఓ రోజు ఏ సంవత్సరం అని చూసుకుంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఏం చేశాడు, పుష్కర క్షేత్రానికి వచ్చి శునశ్చేపుణ్ణి రక్షించడానికి తపస్సు అయిపోయింది. మేనక యందు కామమునకు వశుడై 10 ఏళ్ళు టైం అయిపోయింది. తపస్సుకి ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది. ఓహో సర్వం సురాణాం కర్మైతత్తపోహరణం మహత్ అహోరాత్రాపదేశేన గతా సంవత్సరాదశ బుద్ధిర్మునే సముత్పన్న సామర్ష రఘునందన. ఒక రోజున మనస్సులో ఆలోచన వచ్చింది, దేవతలు చేశారు ఈ పని, నా మనస్సులో బుద్ధిని వక్రీకరింపచేసి మేనకని పంపించారు. ఇవ్వాలనుకున్నాను, రేపనుకున్నాను, ఎల్లుండనుకున్నాను, 10 ఏళ్ళు అయిపోయాయి. ఈ మేనకతో పర్ణశాలలో గడిపేయడంతో జీవితం అయిపోతుంది, ఇంకెంత తపస్సు. ఇలా చూస్తుండగా 10 ఏళ్ళు అయిపోయాయి అనుకున్నాడు. కోపంతో మేనక వంక చూశాడు. ఆవిడ ఉడికిపోయింది. అమ్మ బాబాయ్ మళ్ళీ కుడి చేతిలో నీళ్ళు వేసుకుంటాడా ఏమిటోనని అనేటప్పటికీ జ్ఞాపకానికి వచ్చింది, ఆవిడ తప్పే ఉంది, నేను కదా ఆవిడితో మన్మథ క్రీడలు ఆచరించిన వాడిని అని మధురంగా మాట్లాడాడు. నీ తప్పే ఉందిలే మేనక, నువ్వు ఇంకా నాకు కనపడకు, వెళ్ళిపో అన్నాడు. మహాప్రభో నేను వెళ్ళిపోతున్నానని మేనక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు, నేను మళ్ళీ చాలా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలి. ఈ పశ్చిమ దిక్కుకు వచ్చాను కానీ తపస్సు నడవలేదు సరిగ్గా అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఉత్తర దిక్కున తపస్సు మొదలెట్టాడు. ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ సకృత్వా నైష్టికీం బుద్ధిం జేతుకామో మహాయశాః కౌశికీ తీరమాసాద్య తపస్తేపే సుదారుణం తస్య వర్ష సహస్రం తు ఘోరం తప ఉపాసతః. అక్కడికి వెళ్ళి కౌశికీ నది పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అక్కగారు సత్యవతీదేవి కౌశికీ నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు చేస్తే అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః మహత్వం వృషముఖ్యత్వం దదామి తవ కౌశిక బ్రాహ్మణస్య వచశ్రుత్వా సర్వలోకేశ్వరస్య న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః ప్రత్యువాత తతో వాచం విశ్వామిత్రో మహామునిః మహర్షి శబ్దమతులం స్వార్జితైః కర్మభిశుభైః యది మే భగవాన్నాహత్ తతోహం విజితేంద్రియః తమువాచ తతో బ్రహ్మ నతావత్తం జితేంద్రియః.
అక్కడికి వెళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దేవతలతో కలిసి ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చిన ఆయన, విశ్వామిత్ర, నువ్వు చేసినటువంటి తపస్సు చేత నేను చాలా ఆనందం పొందాను, నిన్ను మహర్షి అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంకా ఎప్పటికెళ్ళాలి? బ్రహ్మర్షిత్వం పొందాలి, వశిష్ఠుడితో సమానం అవ్వాలంటే. మహర్షి అని పిలుస్తున్నానన్నారు. నవిషన్నై నసంతుష్టో, సంతోషము కలగలేదు, బాధ కలగలేదు. ఇంకా మహర్షినా అయ్యాను నేను అనుకున్నాడు. అనుకుని బ్రహ్మగారిని ఒక మాట అడిగాడు. నేను జితేంద్రియుడనయ్యానా అని అడిగాడు. ఏమిటి భయం? అస్తమానం ఏమి పోగొట్టేస్తున్నాయి? తపస్సుని ఇంద్రియాలు పోగొట్టేస్తున్నాయి, కామక్రోధాలు వచ్చేస్తున్నాయి అస్తమానం. అందుకని బ్రహ్మర్షిత్వం మాట పక్కన పెట్టండి, నేను ఇంద్రియాలు గెలిచినట్టేనా అని అడిగాడు మహర్షి. అంటే ఆయన అన్నాడు, మహర్షి అయితే ఇంద్రియాలు గెలిచేసినట్టు కాదు, ఇంకా టైం పడుతుంది గెలవడానికి అన్నాడు. అసలు పెద్ద గొడవంతా ఇప్పుడు ఏమైంది? శత్రుత్వం ఎవరి మించి ఎవరి మీదకి మారుతోంది. వశిష్ఠుడిని మర్చిపోయాడు. చిచి, వశిష్ఠుడే ఉందిరా పాపం, ఆయన మన జోలికి వచ్చాడా? అసలు నేను కదూ వెళ్ళింది, వెడితే పాపం ఆయన అర్ఘ్యపాద్యం తీసుకోరా అన్నాడు, ఇచ్చాడు. భోజనం పెట్టాడు, తిన్నాను. వెళ్ళిపోతే అయిపోను కదా. ఆ రోజున ఉన్నవాడిని ఊరుకోకుండా శబళని అడిగాను. అయ్యా ఇది నా ప్రాణధారం అన్నాడు. విన్నానా? ఎత్తుకొచ్చాను. ఆయన ఏమైనా చేశాడా? శబళ తన్ని రాను రక్షించుకుంది. ఊరుకున్నానా? మహాదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏ భక్తో మోక్షం అడిగితే ఎంత బాగుండేది. ధనుర్వేదం అడిగాను, పోనీ అయిపోయింది. అనవసరంగా త్రిశంకుడు వచ్చాడు. అవతల వశిష్ఠుడు కుదరదు అన్న మాట, ఆయన బ్రహ్మర్షి కాబట్టి ఎలా కుదురుతుందయా అని మాట అంటే నాకు గొడవ వదిలిపోనా? నిష్కారణంగా యాగం మొదలెట్టాను. ఆ వశిష్ఠ పుత్రుల్ని శపించాను. అక్కడి నుంచి ఆయన్ని పైకి పంపించాను, ఇంద్రుడి కిందకు పంపించాడు. మళ్ళీ కొత్త సృష్టి చేశాను. పోను అక్కడ ఏమైనా వాడు సుఖంగా ఉన్నాడా? వాడిని తిరగేసి కూర్చోబెట్టారు అక్కడ. వాడు అక్కడ పాపం అలా పడున్నాడు. అక్కడికి అది అయిపోయింది. పశ్చిమ దిక్కుకు వచ్చాను. పోను అక్కడ తపస్సు మొదలెట్టాను. అక్కడ ఏమైనా సుఖంగా ఉన్నానా? శునశ్శేపుడు వచ్చాడు, నా కొడుకుల్ని శపించేశాను. పోనీ అది అయిపోయిందని ఏమైనా ఊరుకున్నానా? స్నానం చేస్తున్న మేనకని చూసి కామానికి వశుణ్ణి అయిపోయాను. ఆ మేనకతో అయిపోయింది పోన్లే అని ఉత్తర దిక్కుకు వచ్చాను. ఇక్కడ తపస్సు చేశాను. వచ్చిందా బ్రహ్మర్షిత్వం? మహర్షిత్వం వచ్చింది. అసలు వశిష్ఠుడు నాకు చేసింది ఏముందిరా, నన్ను పడగొడుతున్నవి నా ఇంద్రియాలు అని. ఇప్పుడు కోపం దేని మీదకి వెళ్ళింది? ఇంద్రియాల మీదకి వెళ్ళింది. వెళ్ళి, అయ్యా నేను ఇంద్రియాలని గెలిచేసినట్టేనా అన్నాడు. ఇంద్రియాలని గెలిచేస్తే ఇంకా బ్రహ్మర్షిత్వం వచ్చేస్తుంది, పర్వాలేదు తపస్సు చేసేయగలను అని. అంటే ఆయన అన్నాడు, బ్రహ్మగారు నవ్వి, ఇంకా నువ్వు గెలవలేదు, నువ్వు మహర్షివే, ఇంకా కష్టపడాలి ఇంద్రియాలని గెలవడానికి అన్నాడు. అంటే ఎంత కష్టమో ఆలోచించండి మహాప్రభో, ఇంద్రియాలని గెలవడం అంత కష్టం. అందుకని ఇంకా నువ్వు గెలవలేదురా అబ్బాయి, ఇంకా చెయ్యాలి తపస్సు అన్నాడు. అంటే పాపం మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు మొదలెట్టాట అంటే, ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్ ఘర్మే పంచతపా భూత్వా వర్షా స్వాకాశ సంశ్రయ. ఎంత ఘోరమైన తపస్సు అంటే, పంచాగ్నిహోత్రంలో నిలబడేవాడు. గ్రీష్మ ఋతువులో 4 పెట్టల అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి నిలబడేవాడు. శిశిరకాలం వస్తే ఈ నడుం వరకు నీళ్లల్లో నిలబడిపోయి తపస్సు చేసేవాడు. ఏ ఋతువునందు శరీరమునకు ఏది ఖేదం కనిపిస్తుందో దానిలోకి ప్రవేశించి తపస్సు చేయడం మొదలెట్టాడు. అంత ఘోరాతి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ తపస్సుని దేవేంద్రుడు చూశాడు. అమ్మ బాబోయ్, సామాన్యమైన తపస్సు కాదు, మహోగ్రమైన తపస్సు చేసేస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా సామాన్యులు పనికిరారు, విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిపోతాడేమో, పరీక్ష పెట్టాలి, పరీక్షకి నిలబడితే కదా బ్రహ్మర్షి అవడం. అందుకని రంభని పిలిచాడు. రంభ మేనకని గుర్తుపెట్టేస్తాడు. అందుకని నువ్వెళ్ళి విశ్వామిత్రుణ్ణి ఎలాగైనా ప్రలోభ పెట్టు అన్నాడు. అంటే ఆవిడంది, చాలా గొప్ప మాట చెప్పారు మహాప్రభో, ఇంకో మాట ఏమైనా చెప్పండి పెడతాను. ఆయనకు అలవాటు ఉంది, ఆయన గుర్తుపట్టకపోతే గొడవలేదు, గుర్తుపడితే ఇలా పోసుకున్నాడంటే నా పని అయిపోతుంది, అందుకని నేను వెళ్ళనండి. అంటే ఆయన అన్నాడు, నీకేమీ బెంగలేదు, నిన్నొక్కదాన్నే వెళ్ళమంటే కదా బెంగ. చూడండి ఎలా మాట్లాడతారో. ఏదైనా ప్రమాదకరమైన పని మీద పంపించేటప్పుడు ఓ వెర్రాడిని పట్టుకొచ్చి వెళ్ళమంటారు. వాడు, అయ్యో అది బాబు భయం కదండి, తెర ప్రమాదం కదండి అంటే, నీకెందుకు భయం, ఈ వెనకాల నేను ఉంటాను కదా అంటాడు. అలా అన్నవాడు ఉండడు. ఎందుకంటే వాడికి తెలిసి అది ప్రమాదం అని తెలిసాక వాడు ఉంటాడు అక్కడ, వాడు ఉండడు. అందుకని ఇంద్రుడు అన్నాడు, కోకిలో హృదయగ్రాహి మాధవే రుచిరద్రుమే అహం కందర్ప సహిత స్వాస్థ్యామి తమ పార్శ్వత. నీకేం బెంగక్కర్లేదు, నీతో పాటుగా మన్మధుణ్ణి తీసుకొస్తాను, వసంత ఋతువుని తీసుకొస్తాను, కోయిలని తీసుకొస్తాను, చెట్లకి అకారణంగా పువ్వులు పూసేటట్టు చేస్తాను, వసంత ఋతువు వచ్చేసేటట్టు చేస్తాను, మంచి వీణానాదం పాటలు వినపడేటట్టు చేస్తాను, చక్కగా కోయిలకు వస్తుంటుంది, విశ్వామిత్రుడు స్నానానికి ఎడుతుంటాడు,
అప్పుడే నువ్వు స్నానం చేసి వస్తున్నట్టుగా అక్కడ కనపడు. కనపడితే చాలు, మిగిలింది మేము చూసుకుంటాం. ఇంకా కోయిల పాడుతూ ఉంటుంది, పాటలు వినపడుతూ ఉంటాయి, ఋతువంతా మనోహరంగా ఉంటుంది. మనస్సుని కామం వేపుకి ప్రచోదనం చేసేటట్టుగా నేను చేసుకుంటాను. నువ్వు కనపడు చాలంటే నువ్వు చేసేదేమి ఉండదు ఇంకా అన్నాడు. అంటే బాబాయ్ ఇంద్రుడు ఇంత చెప్తున్నాడు, కాదంటే ఈయన పోసుకుంటాడేమో అని సరే పెడతానంది పాపం అని ఆవిడ బయలుదేరింది. బయలుదేరి మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి వస్తున్నారు. వస్తుంటే రంభ కనపడింది. ఆయన దృష్టి ఆకర్షించింది రంభ. ఆకర్షించగానే కోయిల పాట వినపడింది వెనకాల. అదంతా చక్కటి సంగీతం వినపడుతోంది. వసంత ఋతువు కనపడింది. ఆయనకు అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాదు కదా, కోయిల కూస్తోంది ఏమిట్రా అనుకున్నాడు. ఇప్పుడు పాటలు వినపడుతున్నాయి కొత్తగా, ఇంతకు ముందు ఎప్పుడు వినపడలేదు అని చెట్ల వంక చూశాడు. అన్ని పువ్వులు పూసున్నాయి. ఇది వసంత ఋతువు కాదు, పువ్వులు పూసాయి. ఈవిడ ఇక్కడ కనపడుతోందంటే ఇది ఇంద్రుడు చేసినటువంటి పని. అంటే నన్ను మోహ పెట్టడానికి మళ్ళీ వచ్చావన్నమాట. అంటే నన్ను మళ్ళీ ఎల్లాగోలా ముగ్గులో దింపి తపస్సు భ్రష్టం చేసేద్దామని వచ్చేసావే నువ్వు అనుకున్నాడు. అంతే. ఇప్పుడు ఏమొచ్చింది, కామం రాలేదు, కోపం వచ్చింది. కోపం వచ్చి మళ్ళీ కబుక్కుని చేతిలో నీళ్ళు వేసుకున్నాడు. యన్మాం లోభయసే రంభే కామక్రోధ జయేషిణం దశవర్ష సహస్రాణి శైలీస్థాస్యసి దుర్భగే అన్నాడు. నన్ను ప్రలోభ పెడదామని వచ్చావా, నేను కామక్రోధాలు జయించేశాను తెలుసా, మళ్ళీ నన్ను కామంలో దింపేద్దాం అనుకున్నావా, 10,000 సంవత్సరములు రాయి అయిపోతావు నువ్వు అని చెప్పించేశాడు. ఏది క్రోధాన్ని జయించింది, మళ్ళీ పోయింది తపస్సు. ఇదే కావాలి ఇంద్రుడికి అని ఇలా చూస్తున్నాడు. ఇంకెవరన్నా కనపడతాడా అని పారిపోయారు ఇంద్రుడును వసంతుడు కలిసి. పాపం పాడైపోయింది, ఎవరు రంభ పాడైపోయింది, శిల అయిపోయి అక్కడ ఉండిపోయింది. చూశాడు, ఇవన్నీ ప్రచోదనం చేసిన వాడు కూడా వాడు ఉన్నాడు, వాడు పారిపోయాడు. పాపం ఆడది పిచ్చిది, దాన్ని శపించేశాను నిష్కారణంగా, రాయి అయిపోయింది, నా తపస్సు పోయింది. మళ్ళీ క్రోధానికి వశం అయిపోయాను. నిజంగా ఎవడి మీద చూపిస్తాడండి కోపం, మీరు ఆలోచించండి. ఎంత మండిపోతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు అప్పుడు పాడు చేసేస్తున్నారు తపస్సు అంతా. అవడు బ్రహ్మర్షి కడుపు ఎంత బాధ వచ్చేసిందో నిజంగా విశ్వామిత్రుడికి. బాధ వచ్చేసి అడగల రంభ. అడగకపోయినా తానే దానికి ఉపశాంతి చెప్పేశాడు. బ్రాహ్మణ సుమహాతేజాస్తపోబల సమన్విత ఉద్ధరిష్యతి రంభేత్వాం మత్క్రోధ కలుషీకృత. నా క్రోధం చేత కలుషీకృతమై రాయి రూపాన్ని పొందినటువంటి నిన్ను ఒకనాడు ఒక సద్బ్రాహ్మణుడు వచ్చి ఉద్ధరిస్తాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, ఛీ ఇలా కాదు, ఎంత తపస్సు చేసినా నేనేమీ చెయ్యలేకపోతున్నాను. ఎక్కడున్నారు శత్రువులు, ఇక్కడున్నారు, వాళ్ళు నన్ను ప్రలోభ పెట్టేస్తున్నారు. అందుకని నేను ఒక పని చేస్తాను. నాకు కోపము కామము ఈ రెండు కలగడానికి కారణం ఏమిటి, మనస్సు. ఈ మనస్సు దేని మీద ఆధారపడింది, ఊపిరి మీద ఆధారపడింది. అసలు నేను ఊపిరి బయటికి వదలడం మానేస్తాను. మానేసి ఊపిరి తీసి లోపల నిగ్రహించేస్తాను. కుంభకం అంటారు, అదేం సామాన్యమైన విషయం కాదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చెయ్యాలంటే హయగ్రీవుడు అగస్త్యుణ్ణి పిలిచినప్పుడు కుంభసంభవ అని పిలిచాడు. అందుకని రేచకము పూరకము అంటారు. ఊపిరి పీల్చడం ఊపిరి వదలడం ఈశ్వరానుగ్రహంగా జరుగుతుంటుంది. ఆయన ఎప్పుడు అయిపోమంటే అయిపోతుంది. కుంభకమం చేస్తారు, అది ప్రాణాయామం తెలుసున్నవారు పెద్దలైన వారు చేస్తారు. ఆ కుంభకం అంటే ఊపిరిని నిలబెడతారు. నిలబడితే ఊపిరి మీద మనస్సు ఆధారపడుతుంది. ఊపిరిని నిలబెట్టడం చేతనైతే మనస్సు బలహీన పడిపోతుంది. మనస్సు బలహీన పడిపోతే తిరగడం ఆగిపోతుంది. తిరగడం ఆగిపోతే దేని మీద దృష్టి పెట్టారో అక్కడ నిలబడిపోతాడు. నిలబడిపోతే మనస్సు ఉంటే కదా కామం క్రోధం. మనస్సే లేనప్పుడు ఇంకా కామక్రోధాదులు ఎక్కడుంటాయి, ఉండవు. అందుకని నిగ్రహించేస్తానన్నాడు, కుంభకం చేసేస్తాను. చేసేసి మనస్సు లేకుండా అయిపోతాను, 1000 ఏళ్ళు అలాగే కూర్చుంటాను. ఈ శరీరం అప్పుడప్పుడు కోరికలు కోరుతోంది. ఎందుకు కోరుతోంది, దీనికి కొంచెం దృఢత్వం ఉండబట్టి. శరీరం ఉంటుంది కానీ ఇది కాస్తం అయిపోతుంది. అంటే ఓ పుల్ల ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఇంకా దీన్ని అలా చేస్తాను కానీ ప్రాణాలు నిలబడతాయి, తపస్సులో ఉంటాను కాబట్టి. అందుకని కుంభకం చేస్తానన్నాడు అని కుంభకం మొదలుపెట్టాడు. ఎక్కడ మొదలుపెట్టాట, మహానుభావుడు మళ్ళీ ఆ ఉత్తర దిక్కును వదిలిపెట్టేశాడు. చిచి ఇక్కడ కాదన్నాడు. ఇంకో దిక్కు వెళ్ళిపోతానని మళ్ళీ తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. ఎంత తిరుగుతున్నాడు ఇంద్రియాలను నిగ్రహించడానికి. హిమాలయ పర్వతాల మీద మొదలెట్టాడు, దక్షిణ దిక్కుకు వచ్చాడు, పశ్చిమ దిక్కుకు వచ్చాడు, ఉత్తర దిక్కుకు వచ్చాడు, తూర్పు దిక్కుకు వచ్చాడు. భూమండలం చుట్టూ తిరిగేశాడు. ఇప్పుడు తిరిగేసి తూర్పు దిక్కుకు వచ్చాడు. వచ్చి అధహైమవతీన్ రామ దిశం తత్వా మహాముని దిశం త్యక్వా మహాముని పూర్వం దిశమను ప్రాప్త తపస్తేపే సుదారుణం. అక్కడికొచ్చి బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలెట్టాడు. నేను నోరు విప్పితే కదా కామానికి కానీ క్రోధానికి కానీ లొంగుతున్నాను, మనస్సు ఉంటే కదా నోరు విప్పి మాట్లాడడం. అందుకని నేను ఇవాళ నుంచి ఒక వ్రతం స్వీకరిస్తాను, అసలు నేను
అందుకే మన వాళ్ళు పూర్వం మౌనము అని ఒకటి పెట్టేవారు. కొంతకాలం ఏం చేసేవారంటే పెద్దవాళ్ళు, ఇప్పుడంటే మానేశారు కానీ అందరూ కొంతకాలం ప్రయత్నపూర్వకంగా ఒకరోజు మౌనవ్రతం అని చెప్పి మౌనంగా ఉండేవారు. ఇప్పుడు నేను కొన్ని ఇళ్లల్లో చూశాను, ఇప్పటికీ ఉంది మౌనం. కానీ మౌనం నాడు పుస్తకాలు నిండిపోతుంటాయి. ఓ పెన్ను పుస్తకం పట్టుకుని ఇంకా మౌనం కదా, అందుకని అక్కర్లేనివన్నీ ఫోన్ వస్తే ఎత్తి అని విని, ఓహో ఈవిడ మౌనంలా ఉందని అవతల వాడికి తెలిసేలా అన్ని రాసి అవన్నీ రికార్డింగ్. ఎందుకు ఆ మౌనం? ఇంకా మౌనం అంటే నువ్వు దేని గురించి పట్టించుకోకుండా ఉండి రియాక్షన్ ఆగడం. వెన్ దిర్ ఈజ్ అన్ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్. అసలు యాక్షన్ రిసీవింగ్ టెండెన్సీని ఆఫ్ చేసుకోవడం. అవతల వాడి నుంచి నువ్వేం పొందకపోతే రియాక్షన్ ఉండదు కాబట్టి మాట ఉండదు. అందుకని మౌనం. ఎక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు? ఈశ్వరుడు గురించే ఆలోచన చేస్తూ ఉండడం. అందుకని ప్రయత్నపూర్వక మౌనం చేసేవారు. అందుకని అలా నేను మౌనంలో ఉంటానన్నాడు. అని పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహాముని. 1000 సంవత్సరములు అలా మౌనం పాటిస్తే అలా కుంభకం చేసి ఉండిపోయేట మహానుభావుడు. 1000 ఏళ్ళు ఎంత గొప్ప తపస్సో చూడండి. ఎలా కుంభకం చేశాడో అలాగే 1000 ఏళ్ళు కూర్చుంటే శరీరం కాష్టం అయిపోయిందిట. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా అయిపోయిందిట. అయిపోయిన తర్వాత 1000 సంవత్సరముల తర్వాత ఇంత కబళం తిందామని లేచొచ్చి అన్నాన్ని తినబోతున్నాడు. ఎందుకని? శరీరం కాష్టం అయిపోయింది. అన్నం ఒక్కటే తింటాడు. ఆ అన్నం తినేసి మళ్ళీ కూర్చుంటాడు తపస్సులో అని వచ్చి ఆ అన్న కబళాన్ని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి ఇలా తీసి నోట పెట్టబోతున్నాడు. అయ్యా చాలా ఆకలిగా ఉందండి, నాకు పెడతారా అన్నం అన్నాడు. చూశాడు, ఒక్కసారి గ్రహించాడు. వచ్చినవాడు ఇంద్రుడు వచ్చాడు, బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ఆ ఒక్క కబళం తినకుండా చెయ్యడానికి వచ్చాడని గ్రహించాడు. పూర్వం అయితే గభాలన ఇలా పోసుకునేవాడు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, నేను తింటే ఏమిటి, ఇంద్రుడు తింటే ఏమిటి, వాడు నా తపస్సుని భగ్నం చేయడం ఏమిటి, నా తపస్సు భగ్నం చెయ్యబడడం ఏమిటి? నేను ఈ కామానికి క్రోధానికి వశుడనైన వాడను కాను. నేను మౌనాన్ని ఆశ్రయించిన వాడిని. నేను ఆత్మస్వరూపుణ్ణి. నేను మళ్ళీ కుంభకంలోకి వెళ్ళిపోతాననుకున్నాడు. ఆ కబళం తీశాడు, ఇంద్రుడి చేతిలో పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళాడు. తపస్సులో కూర్చుని కుంభకం చేసి మళ్ళీ ఊపిరి ఆపేసి కాష్టంగా నిలబడిపోయి మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మొదలెట్టేటప్పటికీ ఈ పై స్థానంలోంచి, బ్రహ్మస్థానంలోంచి ఆ తపోశక్తి పొగగా బయలుదేరి సమస్త లోకాల్ని కమ్మేసింది. కమ్మేస్తే సముద్రాలు కదలడం ఆగిపోయింది. వాయువు వీచడంలో కూడా వైక్లభ్యాన్ని పొందింది. సమస్త ప్రాణులు కూడా క్షోభిల్లిపోయాయి. దేవతలు ఋషులు అందరూ పరిగెత్తారు. ఇంకా ఈ స్థితిలో విశ్వామిత్రుణ్ణి ఎవరు కదపలేరు. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ స్థితిలో శత్రువు లేడు, స్నేహితుడు లేడు, ఉన్నదొక్కటే. అంతటా పరబ్రహ్మమును మాత్రమే చూడగలిగినటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఎందుకని? మనోలయం అయిపోయింది. ఆ మనోలయం అయిపోయిన తర్వాత ఉన్నదొక్కటే పదార్థం. అందుకని ఆ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఋషులు వెళ్ళారు. మీరిప్పుడు ఆయన కోరిక తీర్చకపోతే, ఆయన దేని కొరకు కూర్చున్నాడో ఆ పేరుతో మీరు ఆయన్ని పిలవకపోతే లోకములన్నీ లయమైపోతాయి. అటువంటి ఘోరమైనటువంటి తపోధూమం వచ్చేస్తోంది శిరస్సులోంచి. రక్షించమని అడిగారు బ్రహ్మగారిని. దేవతలందరితో కలిసి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్వసుతోషితా బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక అన్నారు. కౌశిక స్వాగతం నాయన బ్రహ్మర్షి అన్నారు. ఈ మాట చెవిన పడింది. ఎప్పటి నుంచి కోరికో, ఎన్ని కష్టాలు పడ్డాడో. బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్వసుతోషిత. సంతోషించానయ్యా, ఏమి తపస్సు చేశావయ్యా కౌశిక, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, స్వాగతం రా అని పిలిచారు. దీర్ఘమాయుశ్చుతే బ్రహ్మన్ తదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గౌచ్చ సౌమ్య యథాసుఖం. దేవతలందరితో కలిసి నిన్ను పిలుస్తున్నాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు, నీకు సమస్తమైనటువంటి కోరికలు ఈడేరుతాయి. ఇంకా ఇవాళ నుంచి నిన్ను బ్రహ్మర్షిగానే లోకం గుర్తిస్తుంది. నాయన నువ్వు ఇంకా ఎలా కోరుకుంటే అలా చరించవచ్చు అని నువ్వు హాయిగా వెళ్ళిరా అన్నారు. అన్న తర్వాత దీర్ఘాయుష్మంతుడవై జీవిస్తావన్నారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళిపోదురు కానీ ఒక్కసారి అలా ఆగండి అన్నారు. బ్రహ్మగారు దేవతలు అందరూ ఆగారు. బ్రహ్మణ్యం జనిమే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ ఓంకారశ్చ వషత్కారో వేదాశ్చ వరయంతు మాం. నేనే బ్రహ్మర్షినైన మాట నిజమైతే
నాకు ఓంకారము వషత్కారము భాషించాలి వాటంతటవి. ఏమవుతుంది? ఓంకారము వషత్కారము భాషిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత వస్తుంది, తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత వస్తుంది. ఇంతకుముందు తాను రాజర్షిని, తను యాగం చేస్తే దేవతలు వచ్చి హవిస్సులు పుచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు నేను యాగం చేయించాలి, యాగం చెయ్యగలగాలి, నేను వేదాన్ని వేరొకరికి ఉపదేశం చెయ్యాలి, అటువంటి అదృష్టం నాకు కలగాలి. అలా అయితేనే బ్రహ్మణ్యాన్ని, ఆ దీర్ఘాయువుని నేను తీసుకుంటాను. దానితో పాటుగా నాకొక్క కోరిక ఉండిపోయింది జీవితంలో. ఇన్నాళ్ళు ఏమిటి కోరిక? వశిష్ఠ మహర్షిని గెలవాలి, వశిష్ఠ మహర్షిని పడగొట్టాలి. ఇప్పుడు బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత కోరిక ఏమైపోయిందో తెలుసా? ఇప్పుడు వశిష్ఠుణ్ణి కోపగించాలి, వశిష్ఠుణ్ణి ఏదో చెయ్యాలని కోరిక లేదు. ఇప్పుడు ఎక్కడుంది? కామక్రోధాదులు లేవు. కామము క్రోధము లేనప్పుడు శత్రువు ఎక్కడుంటాడు ప్రపంచంలో? అందుకని ఇప్పుడు నాకు ఏ కోరిక లేదు, కానీ ఒక్క కోరిక ఉంది. ఇంత తపస్సు చేశాను కదా, ఏ మహానుభావుడు నేను ఈ బ్రహ్మర్షి అవ్వడానికి ఏ కోపంతో మొదలెట్టినా ఆయన కారకుడు. ఆయన మీద కోప్పడితే కోప్పడ్డాను, కానీ ఆయన అనుగ్రహం వల్ల నేను ఇవాళ బ్రహ్మర్షిని అవ్వగలిగాను. అందుకని ఆ వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే పొంగిపోతాను. అందుకని ఒక్కసారి నన్ను వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించరా అని అడిగాడు. క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. మీరు వెళ్ళిపోతారు కానీ ఒక్కసారి వశిష్ఠుడు వచ్చి, ఏ మహానుభావుడు క్షత్రియులకు కావలసినటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించగలడో, సమస్త వేదములు ఆయనకి తెలుసో, వేదాంగములను వేరొకరికి ఉపదేశించగలడో, ఎవరు యజ్ఞ యాగాది క్రతువులను చేయించగలడో, అటువంటి మహాపురుషుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు గారి యొక్క సభామంటపాన్ని చేరుకున్నారు. చేరుకున్న తరువాత జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని పూజించిన తరువాత ఒక మాట అంటారు. ఈ పిల్లలు నిన్నను చెప్పాను కదా నీకు జనక, అయోధ్య రాజకుమారులు, దశరథుని యొక్క సంతానం రామలక్ష్మణులు అంటారు. వీళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి శివధనస్సు చూడాలి అనే ఉద్దేశ్యంతో వీళ్ళని తీసుకొచ్చాను. ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని తీసుకొచ్చి చూపించినట్లయితే అది మీ ఇంట్లో న్యాసంగా ఉంది కనుక ఆ శివధనస్సుని చూసి సంతోషించి వీళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభం చేస్తారు. అందుకని ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవలసింది అంటారు. మీరు రామాయణంలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా కూడా విశ్వామిత్ర మహర్షి ఆ శివధనస్సుని తీసుకొస్తే రాముడు విరిచేస్తాడు, లేకపోతే రాముడు ఎక్కువ పెడతాడు, సీతమ్మని వివాహం చేసుకుంటాడు, ఈ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారంతే. సిద్ధాశ్రమంలో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ గురించి ప్రస్తావన, అది కూడా పరోక్షంగా. ఆ తరువాత చేసిన ప్రస్తావన శివధనస్సు గురించి. ఆ శివధనస్సు మహోత్కృష్టమైనటువంటి ధనస్సు పరమశివుడి చేత ఇయ్యబడింది. అది సర్వకాలములయందు జనక మహారాజు గారి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకని రామ నువ్వొక్కసారి ఆ ధనస్సుని చూడాలి అని చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు జనక మహారాజు గారితో కూడా ఎంత అందంగా చెప్పారంటే, ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ, నువ్వు ఒక్కసారి ఈ పిల్లలిద్దరికీ ఆ శివధనస్సుని చూపించు. చూపిస్తే ఆ పిల్లలు శివధనస్సుని చూస్తారు, చూసి మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఒకసారి ఆ ధనస్సు చూశారా, సంతోషించినటువంటి హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని చూపించు అన్నారు. అంటే జనక మహారాజు గారు వెంటనే మంత్రుల్ని పిలిచి వెళ్ళి ఆ శివధనస్సుని తీసుకొచ్చేయండి అని చెప్పలేదు. ఆ శివధనస్సు అసలు తన ఇంట్లో ఎందుకున్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు. మీరు ఈ విషయాన్నే సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఘట్టం. శివధనస్సు ఎవరి దగ్గర ఉండాలి? శివధనస్సు శివుడి దగ్గర ఉండాలి కదా. అలాంటిది శివధనస్సు శివుడి దగ్గర ఉండకుండా శివధనస్సు జనక మహారాజు గారి దగ్గర ఎందుకున్నట్లు? పోని ఉంది జనక మహారాజు గారి దగ్గర. జనక మహారాజు గారు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. మరి ఏమిటి, ఎందుకు శివధనస్సు అసలు జనక మహారాజు గారికి మాత్రమే ఇచ్చినట్లు? అసలు రహస్యం అంతా అక్కడ ఉంది. శివధనస్సులోనే రహస్యం ఉంది. అయోధ్యానగరం ఏది, రాముడెవరు చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కతే రామాయణంలో. వేరొక పాత్ర చెప్పలేదు బాలకాండలో. రాముడు ఫలానా అని చెప్పాలంటే సీతమ్మ ద్వారానే రాముని యొక్క ఔన్నత్యం ప్రకటితం అవ్వాలి. అప్పటి వరకు నరుడిగానే నటిస్తూ ఉంటాడు. అందుచేత
ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఆ శివధనస్సుని చూపించవయ్యా అన్నారు. అంటే జనకుడు అన్నాడు, ఆ శివధనస్సు గురించి నేను ఒక్క 4 మాటలు చెప్తాను. ఈ శివధనస్సు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో నిరీశ్వర యాగం చేశాడు. పరమశివుడికి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? అందుకని యాగభాగంలో హవిస్సులు ఇవ్వకుండా శివుడు లేనటువంటి యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే శివుడు లేని చోట మంగళం ఎక్కడొస్తుందయా అని అడిగింది పార్వతీదేవి. దాక్షాయణీ స్వరూపంగా ఉండి శరీరాన్ని పరిత్యజించింది. ఆనాడు దేవతలందరూ కూడా తనకి యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగమంటపంలో కూర్చున్నారనేటటువంటి ఆగ్రహం చేత రుద్రుడయ్యాడు. శివుడు 2 స్వరూపాలతో ఉంటాడు. రుద్రుడిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు, శిక్ష వేస్తాడు. నాన్నగారే కానీ సరిగ్గా చదవట్లేదు, బెల్ట్ పట్టుకుంటారు, అది రుద్రస్వరూపం. నాన్నగారే ఓసారి మార్కులు రాలేదని బెల్ట్ అట్టుకు అలా కొట్టేయరు. ఆ నాన్నగారే వారం రోజులు పోయిన తర్వాత సెలవులు ఇస్తే పిల్లాడిని విశాఖపట్నం తీసుకెళ్తారు, తర్వాత తిరుపతి తీసుకెళ్తారు, శ్రీశైలం తీసుకెళ్తారు, అరుణాచలం తీసుకెళ్తారు. అందుకని ఆయన మంగళప్రదుడై ఉన్నప్పుడు శివుడై ఉంటాడు. అదే పరమశివుడు శిక్షించేటటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరాతి ఘోరమైన రూపంతో ఉంటాడు, అప్పుడు రుద్ర స్వభావంతో ఉంటాడు. అందుకని ఆయన రౌద్ర స్వభావాన్ని పొందాడు. పొంది నిరీశ్వర యాగం చేసిన చోటికి అసలు దేవతలు మీరెందుకు వచ్చారని తన ధనస్సును ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టేటప్పటికీ దేవతలందరూ భయపడ్డారు. భయపడి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ప్రసన్నుడయ్యాడు. ఇది రుద్రుడు శివుడు అవడం. శివా విశ్వస్య భేషజీ అంటుంది రుద్రాధ్యాయం. అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు. అందుకని ఆయన లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై సరే మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాగం చెయ్యకండి అన్నాడు. దక్షయజ్ఞాన్ని పూర్తిగా ఇక్కడ విచారణ చెయ్యలేదు. భాగవతంలో శివమహాపురాణంలో చేశారు. ఒక్కసారి విహంగ వీక్షణంగా మాత్రమే వాల్మీకి మహర్షి స్పృశించారు. ఆ ధనస్సుని దేవరాతుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు జనక మహారాజు గారి వంశంలో ఉండేవారు. ఆ దేవరాతుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి న్యాసంగా ఉంచారు. న్యాసము అంటే అక్కడ ఉంచుట కొంతకాలం, దీన్ని ఇక్కడ ఉంచు అని ఇచ్చారు. అది శివధనస్సు, పరమ పవిత్రమైనటువంటి వస్తువు. అది ఉండడమే మంగళప్రదం. అందుకని ఆ శివధనస్సుని స్వీకరించినటువంటి వాడై దేవరాతుడు దాన్ని ఒక మంజూషలో పెట్టాడు. మంజూష అంటే ఒక పెద్ద పెట్టి. ఆ పెద్ద పెట్టి ఎంత పెద్ద పెట్టి అంటే ఆ పెద్ద పెట్టిని లాక్కు రావాలంటే ఎప్పుడు చక్రాలుండగా ఎంత బరువు ఉన్నా కాస్త తోసేయడం తేలిక. చక్రాలు ఉన్నటువంటి మంజూషలో శివధనస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే దగ్గరగా ఒక 5,000 మంది చాలా దృఢకాయులైనటువంటి వాళ్ళైతే మాత్రమే తొయ్యగలరు. అటువంటి శివధనస్సుని న్యాసంగా ఉంచారు. దాన్ని పెట్టిలో పెట్టి భద్రంగా ఉంచి ప్రతిరోజు అగరధూపంతో దాన్ని పుష్పాలతో అర్చన చేస్తూ పరమ పూజనీయంగా ఆ శివధనస్సుని కాపాడుకుంటూ జనక మహారాజు గారి వంశం విదేహ వంశం చూసుకుని వస్తోంది. ఇలా కొంతకాలం గడిచిందయా. ఆ శివధనస్సు మా ఇంట్లో ఉంది. ఇదే సమయంలో మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలియనిది కాదు, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతుంటే ఆ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక స్త్రీ తనంత తానుగా ఒక బాలిక ఉద్ధిత పైకి లేచింది. ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు. ఆ పిల్ల తనని తాను సీత అని పిలవబడింది. సీత అంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచినది అని అర్థం. అటువంటి పిల్ల, ఆ పిల్లకి పేరు సీత అని సహజంగా వచ్చింది. ఆ పిల్ల నా దగ్గర పెరుగుతోంది. నేను ఆ పిల్లని వీర్యశుల్కగా ప్రకటించాను. ఇది జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలు. ఎంత అందంగా ఎంత గుంభనంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆమె అయోనిజ. ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి స్త్రీ కాదు, మహాసౌందర్య రాశి. ఆవిడ్ని చూసినటువంటి ప్రతి పురుషుడు కూడా ఆవిడ్ని తన భార్యని చేసుకుందామనేటటువంటి వ్యామోహాన్ని పొందాడు. ఎవరు? దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, అసురులు, దైత్యులు, వాళ్ళు వీళ్ళు అని ఇందుకు అందరు. అందుకని నేను సీతమ్మని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకొనవలసినది. ఏ పరాక్రమం?
పరాక్రమం అంటే ఇంత రాజ్యం ఉన్నవాడా, ఇంతమందితో యుద్ధం చేయగలిగిన వాడా, అతిరథుడా, మహారథుడా, ఏమిటి నిర్ణయం అంటే శివధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి అన్నాను. చూడండి, నిజంగా జనక మహారాజు గారి తెలివితేటలు చూడండి. ఎవరికి పెట్టేట్టు నిర్ణయం? జనక మహారాజు గారికి భూమి దున్నుతుండగా దొరికిన పిల్ల సీతమ్మ. తర్వాత నిజంగా జనక మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు ఊర్మిళ. అసలు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి? తన కుమార్తె కాబట్టి ఊర్మిళ మీద ఎక్కువ ఉండాలి. శివధనస్సు ఎక్కువ పెట్టినటువంటి వాడికి ఊర్మిళని ఇస్తాననాలి. ఎందుకని? వాడు మహాపరాక్రమవంతుడు కనుక ఊర్మిళని ఇస్తాననాలి. కానీ జనకుడు మహాజ్ఞాని. మహాజ్ఞాని కనుక సీతాస్వరూపం ఏమిటో జనకుడికి తెలుసు. ఈ సీత ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు. శివధనస్సు నెక్కపెట్టగలిగిన వాడెవడో వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు. శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనకుడు. అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లనిస్తాను, వీర్యశుల్క అన్నాను. అంటే మహానుభావ విశ్వామిత్ర, ఎందరో రాజులు వచ్చారు. వచ్చి ప్రతివాడు అయితే నేను శివధనస్సును ఎత్తుతాననేవాడు. ఎత్తి ప్రతివాడు వచ్చేవాడు, శివధనస్సుని తీసుకురమ్మనేవాడు, తీసుకొచ్చేవాళ్ళం. ఆ శివధనస్సును పట్టుకునేవాడు, ఎత్తలేక చతికిలు పడిపోయేవాడు దాన్ని చూడగానే. ఇలా ఎందరో వచ్చారు. దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, మనుష్యులు వచ్చారు. ఎవరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు, కదల్చలేకపోయారు, నారి తొడగలేకపోయారు. అందుచేత వాళ్ళందరూ తిరిగి భగ్న హృదయులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కడుపులో బాధ బయలుదేరింది. ఈ జనక మహారాజు గారి ఇంట్లో అందాల రాశి అయినటువంటి సీతమ్మ ఉంది. ఈ సీతమ్మని ఎవరికి ఇచ్చి వివాహం చేయడు. వీర్యశుల్క అంటాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను ఈ పిల్లనంటాడు. ఎంతకాలం ఇలా ఆ పిల్లని పెట్టు కూర్చుంటాడు? ఎవడెక్కు పెడతాడు శివధనస్సు? ఎవడు శివధనస్సుని ఎక్కువ పెట్టేవాడు కనపట్టలేదు. కాబట్టి ఇలా కాదు, మనం ఒక పని చేద్దాం. జనక మహారాజు గారు ఇటువంటి షరతు పెడుతున్నాడు కాబట్టి మనందరం ఒక్కటై జనక మహారాజు గారిని ఓడిద్దామన్నారు అని వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమై జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెడితే పూర్వకాలంలో కోటకి బయట అగట్ట అని ఉండేది. అగట్ట అంటే పెద్ద నీటి కాలువ లాంటిది ఒకటి తవ్వుతారు. దాన్ని దాటి రావడం కష్టం. ఆ లోపల రాచనగరు కోటకి తలుపులన్నీ మూసేశారు. లోపల ఆహారం ఉండేది. 1 సంవత్సరం పాటు జనక మహారాజు గారి సైన్యానికి, ఇతర రాజులకి, అందరికీ, అందులో దేవతలు కూడా ఉన్నారు, దేవతలకి దేవగణాలకి కలిపి యుద్ధం జరిగింది. జరిగితే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి. ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు, బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? జనక మహారాజు గారి యొక్క ప్రాజ్ఞత చూడండి. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. అప్పుడు నేను కోటలో కూర్చుని తపస్సు చేశాను. తపస్సు చేస్తే తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సు చేత దేవతలు సంతోషించారు. సంతోషించి మహానుభావ విశ్వామిత్ర, నాకు దేవతల యొక్క సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యాలతో నేను నా మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను. ఓడిస్తే ఆ రాజులు చెల్లా చెదరైపోయారు. అప్పటి నుంచి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టినవాడు నాకు కనపడలేదు. చూసి వెళ్ళిపోతున్నవాడే. విశ్వామిత్రుడు కూడా ఏ మాట చెప్పాడు? శివధనస్సు తీసుకురా, రాముడు ఎక్కువ పెడతాడు అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి ఆ మాట? అప్పటికి జనక మహారాజు గారిలో ఒక భావన బాగా మనసులో ఏర్పడిపోయింది. దీన్ని దేవతలు ఎత్తలేకపోయారు, రాక్షసులు ఎత్తలేకపోయారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎత్తలేకపోయారు. ఆ మనిషి ఏ పాటివాడు, మనిషి ఎత్తుతాడా దీన్ని? అందుకని నిజంగా విశ్వామిత్ర మహర్షి ఒకవేళ శివధనస్సు తీసుకురాబోయి రాముడు ఎత్తుతాడు అన్నాడు అనుకోండి, 16 వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ల కూడా లేనటువంటి పిల్లవాడు పక్కున నవ్వుతాడు విశ్వామిత్రుడు. ఏమిటి బ్రహ్మర్షి, మీరు చెప్పవలసిన మాట ఇది, ఈ పిల్లాడు ఎత్తుతాడా దాన్ని అంటాడు. అంటే మాటల మధ్య ఉండేటటువంటి తీరు మారుతుంది. ఆ తర్వాత బంధుత్వం ఏర్పడుతుంది. విశ్వామిత్రుడికి తెలుసు మామగారు అవ్వాలి విశ్వామిత్రుడు. అందుచేత మాట సౌమ్యం ఉండాలి. అందుచేత ఇద్దరి మధ్య అరమరిక రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడాడంటే శివధనస్సుని ఎత్తుతాడన్న మాట అసలు మాట్లాడలేదు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓసారి చూస్తారయ్యా పిల్లలు కదా, చూపించు శివధనస్సు అన్నాడు. చూపించమంటే ఇంత కథ చెప్పాడు జనక మహారాజు గారు. చెప్పి
పోనీలే ఎలాగో చూపిస్తున్నాను కదా, క్షత్రియులు కదా ఈ పిల్లలిద్దరు, అందరికీ పెట్టినట్టే నియమం ఇంకోసారి చెప్తున్నాను. ఏమో తీరా శివధనస్సు అన్న తర్వాత క్షత్రియుడిని కదా, మొన్న సిద్ధాశ్రమంలో నేను మారీచ సుబాహుల్ని కొట్టాను కదా, నేను శివధనస్సు ఎత్తుతాను అంటాడేమో రాముడు. ఒకవేళ అలా కానీ ఎత్తగలిగితే నాకేం అభ్యంతరం లేదు. యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణమ్మునే సుతా మయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. నిజంగా ఒకవేళ రాముడు కానీ ఈ శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే సుతాం, నా కూతుర్ని ఎవరిననాలి? ఈ మాట ఊర్మిళననాలి. కానీ ఎప్పుడూ జనకుడు ఎవరి గురించి అంటాడో తెలుసా అండి? సీతమ్మ గురించి అంటాడు. జనకుడికి తెలుసు వచ్చినటువంటి తల్లి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది అమ్మవారిగా. అందుకని తన ఇంట్లో అమ్మవారిగా వచ్చి తనని ఉద్ధరించింది, తనని తండ్రిని చేసి. అందుకని ఎప్పుడూ ఆయన మమకారం, ఆయన భక్తి కూతురు పట్ల మాట్లాడవలసి వస్తే సీతమ్మ గురించి. అందుకని ఆయన అంటాడు, సుతాం, నా కూతుర్ని, అయోనిజాం, యోని సంభవురాలు కానిదాన్ని, సీతాం, నాగటి చాలుకి పుట్టినదాన్ని, నాగటి చాలు తగిలి పైకొచ్చిన దాన్ని, దద్యాం, అప్పచెప్తాను, దశరథేరహం, ఇస్తాను కన్యాదానం చేసి. ఎత్తగలడా? చూపించాడు అని తన మిత్రుల్ని పిలిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, జనకస్య వచ శ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. విశ్వామిత్ర, ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించబోయ్, తెప్పిస్తే ఆ పిల్లలు చూస్తారు అన్నాడంతే. ఏం మాట మార్చలా. ఇంత రెచ్చగొట్టినట్టుగా దాని వెనక కథంతా చెప్పినా కూడా ఇంతమంది ఇన్నాళ్ళు ఎత్తలేకపోయారేమో కానీ ఇంకా నువ్వు ఆ వర్రి వదిలేవోయ్ జనక, వచ్చేసాడు రాముడు అని ఆయన ఏం మాట్లాడలేదు. వచ్చినవాడు నరుడిగా ఉన్నాడు, నరుడిగా ఉన్నవాడు తన శిష్యుడిగా ఉన్నాడు, తాను గురువుగా ఉన్నవాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా ఉండాలి. ఈ మాట ఎవరడగాలి? రాముడు అడగాలి. ధనస్సు చూసిన తరువాత, మహానుభావ విశ్వామిత్ర, మీ అనుగ్రహంతో మీ అనుమతితో నీ ధనస్సుని పైకెత్తుతానని రాముడు అనాలి. అంటే రామా కాని అని తన ఆశీర్వచనం చెయ్యాలి. అంతేకాని శిష్యుడి గురించి ముందు తనుడాంబికాలు పలకడం ఏంటి? తను పలకకూడదు. గురువు విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా మాత్రమే ప్రవర్తించాలి. అందుకే అప్పుడు కూడా శివధనుర్భంగం చేస్తాడని కానీ, శివధనస్సు ఎక్కువ పెడతాడు రాముడని కానీ విశ్వామిత్రుడు చెప్పలేదు. జనక, ఆ శివధనస్సుని తెప్పించబోయ్ అన్నారు. అనేసరికి 5,000 మంది మహాబలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి 8 చక్రములు కలిగినటువంటి మంజూషని తీసుకురమ్మన్నాడు. అంటే అప్పుడు ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూషని ఆ 5,000 మంది లాక్కునొచ్చారు. లాక్కొచ్చి అక్కడ పెట్టారు. పెడితే మంత్రులు అన్నారు, ఇదిగో నువ్వు ఏ శివధనస్సుని రామలక్ష్మణులకి చూపించాలని అనుకుంటున్నావో ఆ శివధనస్సుని తీసుకొచ్చామయ్యా మహారాజా అన్నారు. జనక మహారాజు గారు ఒక్కసారి పెట్టి అక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి ఆ క్యారెక్టర్స్ మనస్సుల్లో ఉన్న భావాలను ఒక్కసారి. విశ్వామిత్రుడు అక్కడ కూర్చున్నాడు, బయటపడడు. రాముడు అక్కడ ఉన్నాడు, నేను శ్రీ మహావిష్ణువుని, నీ ఇంట్లో ఉన్నది నా శక్తి స్వరూపం అయ్యా, ఇన్ని మాటలాడతామేంటి జనక అని రాముడు అన్నాడు. నరుడిగా ఉన్నాడు కాబట్టి విష్ణువుగా ప్రవర్తించాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడున్నాడు, ఆ లక్ష్మణుడు కూడా విష్ణువులో అంశే, విష్ణువి. లక్ష్మణుడు చెప్పాడు, ఏమనుకుంటున్నావో మా అన్నయ్య శివధనస్సు ఎత్తుతాడని ఆయన అన్నాడు. ఎవ్వరూ మాట్లాడరు. జనక మహారాజు గారి మనస్సులో అభిప్రాయం ఏమిటి? ఇది ఓ పెద్ద గొడవ. అస్తమానం ఎవరినో తీసుకొస్తూ ఉండడం, ఈ పెట్టి తీసుకురమ్మంటూ ఉండడం. చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు అస్తమానం ఫోన్ వస్తోందనుకోండి, ఏదో చదువుకుందామని కూర్చునేటప్పటికీ, ఇంకో గంటలో ఉపన్యాసానికి వెళ్ళాలి, ఒకసారి శ్లోకాలు ఏవో చూద్దాం అనుకునేటప్పటికీ ఎడతెక్కకుండా ఫోన్ వస్తుంటే బా ఎవడో ఇంకుమల్ల ఫోన్ అనిపిస్తుంది. అలా విసుగొచ్చినట్టు జనక మహారాజు గారు ఎంత మాట అనేశాడో చూడండి. ఈ మాట అంటాడు ముందుగా అంటే అని తెలుసు మహానుభావుడు విశ్వామిత్రుడికి. ఎంత గొప్ప సైకియాట్రిస్టో చూడండి. అసలు ఆయన ఎంత గొప్పగా మనస్తత్వాన్ని అంచనా వేశాడో చూడండి. జనకుడు అన్నాడు, యదస్య ధనుషో రామ, ఇది ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివ. తీసుకొచ్చాం ఆ శివధనస్సును అక్కడ పెట్టాం. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి, రాముణ్ణి చూడమంటున్నారు, చూడమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఖగతిర్మానుషాణాంచ, ఒక మనిషి, రాముడెవరు? పిల్లాడు, మనుష్యుడు. ఎలా ఎత్తుతాడు మనిషి? ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి, ఈ శివధనస్సుని ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టడం కాదు, ఎంత వర్ణించాడో చూడండి. ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివ. ఏ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా?
దాన్ని ఎత్తాలి పైకి, ఎత్తి నించో పెట్టాలి. అదే సామాన్యమైన బరువు కాదు. చూశారుగా పిల్లాడు అక్కడ కూర్చున్నాడు, ఇదిగో 5,000 మంది లాక్కొచ్చారు చక్రాలు ఉన్న రథాన్ని. దీన్ని ఎత్తి పెట్టాలి. ఎత్తి పెట్టి పైన ఉన్నటువంటి నారి విప్పాలి. విప్పి కింద కట్టాలి, గట్టిగా కట్టి నారి పట్టి లాగాలి. లాగితే ఆ శివధనస్సు కొద్దిగా వంగుతుంది, దాన్ని తట్టుకోగలగాలి ఆ బరువుని. ఏమిటి ఇదంతా ఎవడి చేస్తాడు, ఎందుకు వచ్చింది అలా రోజు మాకు అన్నట్టుంది ఆ భావన మనసులో. అందుకని కొగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఇవన్నీ చేస్తాడా మనిషి? రాముడు అనడు. ఎందుకని రాముడు అంటే విశ్వామిత్రుడు కోపం వస్తుందేమో చూపించమన్నాడు ఆయనే. అందుకని జనకుడు కూడా కొంచెం గడుసుతనం ప్రదర్శించాడు. అందుకని ఎవరో ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఇంకా విసుగొచ్చిన వాడు ఎవరో ఉన్నాడు అనుకోండి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలండి, పొద్దున్న నుంచి వెడదామని బయలుదేరుతున్నాను, ఎవరెవరు వస్తున్నారు వెళ్తున్నారు, దానివల్ల వెళ్ళలేకపోతున్నాను. సరే మీరు ఎందుకు వచ్చారు ఏదో చెప్పండి. అయ్యో పర్వాలేదు అంటాడు. అన్ని ఒకటి ఏమిటి, మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానండి అని దాని ఉద్దేశం. అలా ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఏడు మనిషి ఎలా ఎత్తుతాడండి? మనిషి ఎత్తి శివధనస్సు ఎత్తి దాన్ని నారి లాగి దాన్ని కట్టి ఇవన్నీ చేస్తాడా అంటాడు. అంటే విశ్వామిత్రుడు విన్నాడు. ఎంత గంభనంగా మాట్లాడుకుంటారో చూడండి వాళ్ళు. బయట పడరు. బయట పడకుండా ఉండడానికి కూడా చాలా శక్తి ఉండాలేమో. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఆ విశ్వామిత్రుడు ఆ జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలన్నీ విశ్వామిత్రుడు విన్నట్ట. విని వత్స రామధను పశ్య, వత్స వత్స అని ఎవరిని పిలుస్తారో తెలుసా? అపారమైన ప్రీతి ఉన్నటువంటి గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు. ఎంత ప్రేమ ఉందో తెలుసా రామా నీ మీద నాకు? వత్స అని పిలవడంలో, రామా నువ్వు ఈ కార్యం చెయ్యగలవని నాకు తెలుసు రామా, అందుకని ఇవాళ శిష్య అని పిలవట్లేదు, వత్స. ఎంత ప్రేమో, కొడుకు కన్నా ప్రేమ నీ మీద నాకు. అందుకు కదా గోవత్సము అంటారు. ఆవు దూడ యొక్క మాలిన్యమును నాకేసినట్టు నీ బలహీనతని తీసేశాను నేను. ఏమిటి బలహీనత? ఏ అస్త్ర సంపద లేకపోవడం. నిన్ను నేను మహాబలవంతుణ్ణి చేశాను. ఎలా? నీకు బల అతిబల విద్యలు ఇచ్చాను. మంత్రగ్రామం గృహాణత్వం బలామతిబలాంస్తథ నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్శయ అని అటువంటి విద్యలన్నీ ఇచ్చాను, అటువంటి అస్త్రాలన్నీ ఇచ్చాను. నువ్వు నా శిష్యుడివి. నాకున్నటువంటి సమస్త శక్తులు నీకు ధారపోసేశాను రామా. ఇవాళ విశ్వామిత్రుడి శక్తి ఒకటి, రాముడి శక్తి ఒకటి కాదు, అటువంటి వాడివి నువ్వు. అందుకని వత్స రామ ధనుపస్య, చూడబోయే ఆ ధనస్సుని. ఏ రామ ఎక్కుపెట్టి ఆ ధనస్సుని అనొచ్చు కదా. అలా గురువుగారు అనొచ్చా? గురువుగారు ఎక్కుపెట్టు అన్నారు అనుకోండి. అన్న తర్వాత శిష్యుడు చూసి చాలా పెద్దది ఉండండి ఇది అన్నాడు అనుకోండి, ఎవరి పరువు పోతుంది? అందుకని చాలా గుంభనంగా మాట్లాడాడు ఆయన. ఉత్సాహం ఎవరికి ఉండాలి? క్షత్రియుడికి ఉండాలి. ఉత్సాహం ఎవరికి ఉండాలి? రాజకుమారుడికి ఉండాలి. ఆయన ఉత్సాహంగా ఎక్కుపెట్టవలసినటువంటి వాడు. అందుకని అవకాశం ఇప్పించడం వరకే గురువు పని. అందుకని వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు ఆ మాట అన్నట్ట. అనేటప్పటికీ రాముడి గుంభనం చూడండి. ఆయన బయటపడడు. ఆయన వెళ్ళి పెట్టి తలుపు తీశాడు. తలుపు తీసి ఓసారి పెద్ద నాగుపాము పడుకున్నట్టు పడుకుంది ఆ శివధనస్సు. ఓసారి ఆ చివరి నుంచి చివరికి చూశాడు. అలాంటి శివధనస్సుని చూసినప్పుడు కదా ఉత్సాహం ఉప్పొంగేది. ఎందుకని? ఇప్పుడు రాముడు శ్రీరాముడు అవ్వబోతున్నాడు. తన శక్తి తనతో చేరబోతోంది ఇప్పుడు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం చేత. ఆయన అన్నాడు, ఎవరితో మాట్లాడాలి తను? మనుషుల గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉన్న జనక మహారాజు గారితో మాట్లాడడం ఎందుకు? ఇది తనకి తన గురువు గారికి సంబంధించిన విషయం. తనెవరో గురువుకి తెలుసు. గురువు ఆశీర్వచనం నరుడిగా ఎందుకు పొందాలో తనకి తెలుసు. ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి విశ్వామిత్రుడి వంక చూశాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. మహానుభావ విశ్వామిత్ర, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురువుగారు నాకు ఈ ధనస్సును చూస్తే ముట్టుకోవాలనిపిస్తోందండి అన్నాడంటే ఏమిటి? ఉత్సాహాన్ని ప్రకటించాడు. నాకు ఈ ధనస్సుని చూసేటప్పటికీ మూతేసి వచ్చేసాడు అనుకోండి. చూసి వచ్చేసాడండి, పిల్లలు బయలుదేరిపోతారు, పెట్టి లోపల ఎట్టేసుకోండి అని చెప్పచ్చు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, నేను ఎక్కువ పెడతానని రాముడు అనలేదు. ఎందుకని? ప్రగల్భం అవుతుంది ఎక్కువ పెట్టలేకపోతే. అందుకని ప్రగల్భం కాదు చెయ్యవలసింది, క్రియ చెయ్యాలి క్షత్రియుడు. అది జనకుడి సభ, మహాజ్ఞాని. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. నోటి వెంట అనవసరపు మాట రాకూడదు, క్రియ చూపించాలి అక్కడ.
ఎంత అందంగా ఆయన అన్నాడో చూడండి. అలాగని ఊరుకోకూడదు. గురువు గారు నాయనా రామా అయితే ఎక్కుపెట్టు అనాలి. అలా గురువు గారి ఆశీర్వచనాన్ని పొందాలి. పొందడానికి మార్గం ఏమిటి? ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పూరణేపివ. గురువుగారు నాకు ఈ ధనస్సు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి, ఎంత బాగుందో ఈ ధనస్సు, దీన్ని ఒక్కసారి ముట్టుకుంటాను, తర్వాత ఎక్కువ పెడతాను గురువుగారు అన్నాడు. అంటే ఏమనాలి ఇప్పుడు విశ్వామిత్రుడు? తథాస్తు శుభం భూయాత్, చేయి ప్రయత్నం అనాలి. విశ్వామిత్రుడి నోటి వెంట ఆ మాట వచ్చింది అనుకోండి, అయిపోయినట్టే ఇంకా. ఎందుకని? గురువు పట్ల తనకున్న గురేది. గురువు గారి నోటి వెంట ఈ మాట ప్రత్యక్షంగా బయట పడలేదు, ఈ మాట బయట పడేటట్టు శిష్యుడు చేసుకోగలగాలి. గురువు ఆశీర్వచనాన్ని శిష్యుడు పొందాలి. అందుకని ఆయనేమన్నాడు? యత్నవాంశ భవిష్యామి తొలనే పూరణేపివ. నేను దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను గురువుగారు, నాకు దీన్ని చూస్తుంటే ముచ్చటేసేస్తోంది, ముందు ముట్టుకుంటాను తర్వాత ఎక్కువ పెడతానన్నాడు. ఎప్పుడైతే ఉత్సాహం ప్రకటించాడో గురువేమనుకుంటాడు? మన వాడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు రా, చేసేస్తాడు తప్పకుండా అనుకుంటాడు. చూసి శభాష్ రామా ఎక్కుపెట్టు అన్నాడు. అనేటప్పటికీ వెంటనే ఒక్కసారి ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను తత్వభంజ ధనుర్మధ్యే, ఒక్కసారి అది మధ్యలోకి విరిగిపోయింది. నరశ్రేష్ఠో మహాయశాహ ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధను. అత్యంత లీలగా పెద్ద కష్టం లేకుండా ఇలా తీసి ఒక్కసారి ఆ శివధనస్సుని ఇలా పైకెత్తాడు, ఆ నారి తీసి ఇలా కట్టాడు, నారిలా లాగాడు, పడేలని విడిపోయింది. ఏమిటిది? ఎవరు ఊహించలేదు అలా జరుగుతుందని. ఆ పిల్లాడు ఏం ఎక్కువ పెడతాడని ఎవడి పనిలో వాడు ఉన్నాడు, వేరే తాళాలు అట్టుకొచ్చేయండి మళ్ళీ వేసేద్దాం ఇంకా అయిపోయింది ఇంకేముందిలే అని. కానీ ఈయన గబాల్లో దాన్ని ఎత్తేయడం, అది విరిగిపోవడం కూడా జరిగిపోయింది. కానీ విరిగిపోయినప్పుడు ఏమైంది? చిత్రం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు ఇంకా అసలు బాహ్య స్పృహలోకి రాకముందే శివధనుర్భంగం చూసిన వాళ్ళు ఎంతమందో మీరు ఊహించవచ్చు. దీన్ని బట్టి చూసిన వాళ్ళు ఎవరట? శబ్దం వచ్చిందిట. ఈ శబ్దం ఎటువంటి శబ్దం వచ్చిందంటే పిడుగులు పడిపోయిన శబ్దం వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ తెలివిలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు, ఈ నలుగురి. మిగిలిన వాళ్ళు అందరూ మూర్ఛపోయారు. అంటే చూసిన వాళ్ళు ఎవరిహా? అంటే చూసిన వాడు లేడు, శబ్దానికి పడిపోయిన వాళ్ళే అందరూ. పడిపోతే ఇప్పుడు తెలివి వేసి ఉన్నవాడెవడో వాడు మాట్లాడాలి కదండి. ఎవరున్నారు అక్కడ? రాముడున్నాడు, లక్ష్మణుడున్నాడు, జనకుడున్నాడు, విశ్వామిత్రుడున్నాడు. నాకు తెలిసిరా అబ్బాయి నువ్వు ఎక్కువ పెట్టేస్తామని విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఏమైపోయింది గురుత్వం. అందుకని విశ్వామిత్రుడు అనకూడదు. రాముడు గురుగారు చూసారా ఎలా ఎక్కువ పెట్టేశానో అన్నాడు అనుకోండి, గాడి తప్పిపోయాడు, మళ్ళీ తన్ని తాను పొగిడేసుకున్నట్టు. అందుకని రాముడు అనకూడదు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు లక్ష్మణుడు అన్నారు అనుకోండి, అసలు గురి తప్పిపోయినట్టు, రాముడి కన్నా దాటిపోయినట్టు. అందుకని అనకూడదు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? జనకుడు మాట్లాడాలి. ఎవరు మనుష్యుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడో ఆ జనకుడు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఏ విశ్వామిత్రుడు మంజూషని తీసుకురమ్మంటే ఏమెత్తుతాడండి ఈ పిల్లలు ఎత్తుతారా? పొగ తిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే అన్నాడే విశ్వామిత్రుణ్ణి తిన్నగా అనకుండా. ఇప్పుడు సంతోషం ఎవరితో? ఎవరు మాట్లాడాలి? జనకుడు మాట్లాడాలి. అందుకు నిశ్శబ్దాన్ని ఛేదించడం జనకుడి వంతు. వాల్మీకి రచన వైచిత్రి లైవ్ టెలికాస్ట్. మీరు ధ్యానం చేస్తే సీతా కళ్యాణం మీ కళ్ళ ముందు కనపడాలన్నమాట. అందుకని పాత్రల్ని అంత గుంభనంగా పెట్టారు మాటల్లో. పెడితే ముందెవరు మాట్లాడతారు? ఉన్న నలుగురులో జనకుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? భలే విరగొట్టేసాడండి అన్నాడు అనుకోండి. అలా అంటాడా? ఇప్పటి వరకు ఎవడు విరగొట్టిన వాడు లేడు, దాన్ని ఎక్కువ పెట్టిన వాడు లేడు. అందుకని ఇప్పుడు ఆశ్చర్యంతో మాట్లాడాలి. అందుకని ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం. భగవన్ దృష్టవీర్యో మే రామోధ శరణాత్మజ అత్యద్భుతమచించ అతర్కితమిదమ్య అన్నాడంతే, ఒకటే మాట. భగవన్. విశ్వామిత్రుడిని ఇప్పుడు ఋషి బ్రహ్మర్షి అనలేదు, భగవన్ అన్నాడంతే. మహానుభావ అని పిలిచాడు. నీకు తెలుసయా, అందుకే తీసుకొచ్చావు రాముణ్ణి. నేను అమాయకుణ్ణి కనిపెట్టలేకపోయాను, నిన్నను ఇంత కథ చెప్పాడు శతానందుడు నీ గురించి, ఇన్ని మాటలు నమస్కారాలు చేశాను. చూపించవయా శివధనస్సుని పిల్లలిద్దరికీ అంటే నువ్వు ఉత్తినే చూపించమని కనిపెట్టలేకపోయానయ్యా. భగవన్, నువ్వు సామాన్యుడివి కావు, అందుకు తీసుకొచ్చావు ఈ పిల్లలిద్దరిని. భగవన్ దృష్టవీర్యోమే రామో దశరథాత్మజ. రాముడు దశరథాత్మజుడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆత్మజుడు, ఆత్మకి పుట్టినవాడు. ఇటువంటి దశరథాత్మజుడు గ్రహించాడు జనకుడు, నరుడిగా నటిస్తున్నవాడు. అందుకని అత్యద్భుతం. ఇది చాలా అత్యద్భుతమైన సంఘటన.
అచింత్యంచ ఊహించరానిది. కానీ తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు. నేను మాత్రం అనుకుంటానా ఒక కుర్రాడు ఎత్తుతాడని, అందుకని అలా అనేశాను అనడు. అచింత్యంచ ఊహించరానిది. అతర్కితం ఎవరు వాదించలేనిది. ఇదమ్మియ ఈ జరిగిన సంఘటన. ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అన్నాడు. ఇప్పుడు శివధనస్సు విరిగిపోగానే ముందు గుర్తొచ్చింది ఏమిటి గుర్తొచ్చింది? వాళ్ళ అమ్మాయి పెళ్లి. అమ్మయ్య అయితే నాకు దొరికేశాడు అల్లుడు. ఇప్పటిదాకా మా అల్లుడు ఎక్కడుంటాడో అని అమ్మాయిని చూసుకున్నప్పుడల్లా మా అమ్మాయి ఇంత బాగుంటుంది, మా అమ్మాయి ఇంత అమాయకురాలు, మా అమ్మాయి ఎలాంటిది, మా అమ్మాయిని ఇలాంటిది, మా అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకు చూసుకునే అల్లుడు ఎక్కడున్నాడో అని పై కనకుండా పరితాపం పొందేవాడు. ఇప్పుడు తెలిసిపోయింది అల్లుడు ఫలానా చోట ఉన్నాడు, ఫలానా వాళ్ళ అబ్బాయిని. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత మనస్సు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్ల అమాయకత్వం చూసుకున్నప్పుడల్లా ఏం పర్వాలేదు, ఈ అమాయకత్వాన్ని కాపాడగలిగిన అత్తగారు ఉంది, మామగారు ఉన్నాడు, అదేంటి భర్త ఉన్నాడు అని అల్లుడు గురించి వియ్యాల వారి గురించి తలుచుకుని పొంగిపోయిన వాడిలా జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం